అందరికీ నమస్కారం అండి. మన వాహిని అలాగే బ్లాక్ టైగర్ సనాతన ఛానల్ ప్రేక్షకులకి అలాగే వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం. ఒక కొత్త సిరీస్ మనం లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాం, ఆడ లేడీస్ వినే పరిశుద్ధ గ్రంథం. దాంట్లో ఇవాళ సెషన్ 2లో ఇది బేసిక్ ఏంటంటే ఆడవాళ్ళకి బైబిల్లో వాళ్ళకి ఇచ్చిన గౌరవం, మర్యాదలు, అద్భుతమైన ప్రివిలేజెస్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈసారి ఏమిటంటే ఆడవాళ్ళని నోరు ఎత్తనిస్తారా లేదా బైబిల్లో, అసలు నోరు ఎత్తనిచ్చాడా వాళ్ళ బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆల్రెడీ మాధవ్ గారు, ఎస్కే గారు, బ్లాక్ టైగర్ గారు, విశ్వ గారు నలుగురు వచ్చినారు. నమస్కారం. ప్యానెల్లోని పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. వందనాలు అందరికి. వందనాలు. సో లాస్ట్ టైం మనం బైబిల్ దేవుడి అద్భుత ప్రతిభా పాఠవాలు ఆయన ఎలా చెప్పాడు అనేది మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి ఇవాళ అసలు స్త్రీలకి ఆత్మలు ఉన్నాయా అనే విషయంతో మనం ఇవాళ స్టార్ట్ చేద్దాం. మీకు తెలిసి టైగర్ గారు, తర్వాత విశ్వ గారు, మీరు ఏమైనా స్త్రీలకి ఆత్మలు ఉన్నాయంటారా లేమంటారు? మాధవ్ గారు ఓకే, కాలేజ్ వచ్చింది. బైబిల్ ప్రకారం అయితే లేడీస్ కి ఆత్మలు లేవండి. లేడీస్ కి కాదు, ఓ రకంగా పురుషులకు కూడా ఆత్మలు ఉండవు. సో దానికి మన బైబిల్లోనే చాలా వచనాలు ఉన్నాయి. మరి ఆత్మల్ని రక్షిస్తానంటారుగా మరి పాస్టర్లు అందరూ, మరి ఆత్మలే లేకపోతే లేవు కాబట్టి రక్షిస్తారండి. ఏం చేస్తాం? అదేమిటండి, ఇది మరి దారుణంగా ఉంది. లేని వాటిని ఎలా రక్షిస్తారు? ఉన్న వాటిని కదా రక్షించాలి. లేని దేవుడు పుట్టాడని చెప్పాను అట్లా, December 25th అట్లా ఇది కూడా. ఓకే, వండర్ఫుల్. విశ్వ గారు? నాకు నా ఒపీనియన్ కొంచెం డిఫరెంట్ అండి. ఉన్నాయి ఆత్మలు, అంటే ఆత్మలు అయితే ఉన్నాయి. ఆత్మలు ఉన్నాయి కాబట్టి ఆత్మీయ అర్థాలు అనేవి కూడా వచ్చాయి. ఎంతమంది ఆత్మలు ఉంటే వాళ్ళకి అన్ని రకాల ఆత్మీయ అర్థాలు కూడా ఉంటాయి. ఆత్మల్ని రక్షించడం అనేది దైవజనుల యొక్క అది అధికారమే కాదు, అది వాళ్ళ బాధ్యత. దాన్నే ఇంగ్లీష్ లో సోల్ హార్వెస్టింగ్ అని కూడా అంటారు. ఆత్మల యొక్క కోత పని అనమాట అది. సో ఇవన్నీ కూడా మనకి వాడుకలో ఉన్న మాటలే. సో వాటి గురించి కూడా మాట్లాడతాం. కాకపోతే అంటే బైబిల్లో ఆత్మల సంగతి పక్కన పెట్టేస్తే ఒక చరిత్ర కూడా ఉంది, హిస్టరీ. అంటే మీకు బీసీ 585 నుంచి 585లో 59 పీపుల్ బిషప్స్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా మేల్ వాళ్ళే ఉండేవాళ్ళు, పురుషులే ఉండేవాళ్ళు. కాకపోతే దీని మీద వాళ్ళ స్త్రీలకు ఆత్మలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని వాళ్ళు బాగా డీప్గా వాళ్ళు చర్చించి, వాళ్ళు రకరకాలుగా చేసి, తర్కించి, అన్నీ చేసి వాళ్ళకి స్త్రీలకి అది కూడా మెజారిటీ ఓటింగ్ అనమాట. అది కూడా డెమోక్రసీ బాగా పాటించారు. వాళ్ళందరూ ఒక సింగిల్ ఓట్ మెజారిటీ తోటి స్త్రీలకు ఆత్మలు ఉన్నాయని తేల్చాట. ఈ విషయం మీకు తెలుసా? దిస్ ఇస్ హిస్టరీ. దీన్ని అయితే వాడు కాదనలేడు కదా. ఓకే, తెలిచారండి. బైబిల్ విరుద్ధం కదా అది. విరుద్ధం బిషప్లు ఏం చెప్తే అదే బైబిల్. మరి బైబిల్ ఏమైనా సింగిల్ పుస్తకమా? వాడు వీడికి రాసిన ఒక కాగితము, వాడికి రాసిన ఒక కాగితము, 10 కాగితాలు, 20 కాగితాలు అన్ని కలిపి కుట్టి మళ్ళీ పీకేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింపేసుకుని మళ్ళీ కొత్త అతికించుకుని పాతవి తీసేసి చేసుకోవచ్చు కదా. దాన్ని వేసి ఏ రకంగా స్టాండర్డ్ కదా, ఏ బైబిల్ కింద స్టాండర్డ్ తీసుకుంటారో చెప్పండి. ఒక 49 అంటాడు, ఒక 65 అంటాడు, ఒక 71 అంటాడు. మీకే తెలుసు లెక్కలు, నాకు పెద్దగా తెలియదు. ఇన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి కదా. దేని ఆధారంగా తీసుకోవాలి చెప్పండి ఇప్పుడు? స్టాండర్డ్ అంటూ లేదు కదా. మాధవ్ గారు ఉన్నారా? ఉన్నానండి. ఏమిటో ఇవాళ ముందే నా మీద దగ్గర చూపించేస్తున్నాడు. స్త్రీలకు ఆత్మలు ఉన్నాయంటారా? బైబిల్ స్త్రీలకి, బైబిల్ ప్రకారం స్త్రీలకి బైబిల్ ప్రకారం ఆత్మలు ఉన్నాయా అంటే, స్త్రీలకి బైబిల్ ప్రకారం శరీరాన్ని కానీ ఆత్మలు లేవండి. అందుకే వాళ్ళు ఆత్మవంచం చేసుకొని బతికారేమో అనుకుంటున్నాను నేను కూడా. కాకపోతే బీసీ 585లో బిషప్స్ 59 పీపుల్ బిషప్స్ మొత్తం అందరూ కూర్చొని స్త్రీలకు ఆత్మలు ఉన్నాయా లేవా అనే వాళ్ళు డిస్కస్ చేసి 1 ఓట్ మెజారిటీతో స్త్రీలకు ఆత్మలు ఉన్నాయని తేల్చేట. మరి
అసలు అలా ఎలా ఇది తెలుస్తారు? మ్యాటర్. ఓటింగ్ ఇవన్నీ ఎలా చేస్తారండి? యెహోవా గారు చెప్పారా లేదా స్త్రీలకు ఆత్మ ఉంది అని? ఏమో నాకు తెలియదు అది. నేను ఓన్లీ హిస్టరీ యెహోవా గారు చెప్తున్నాను అంతే. చెప్పారా? అయ్యగారు మీరు చెప్పాలి. మాకు నాకు హిస్టరీ తెలియదు. తోటి, సైన్స్ తోటి, జియోగ్రఫీ తోటి సంబంధం లేదండి. బైబిల్ మాకు అందుకనే హిస్టరీ ప్రకారంగానే అండ్ చెప్తాను. జియోగ్రఫీ మా బైబిలే. 2వ సమూయేలు గ్రంథంలో మనం 10వ అధ్యాయం నుంచి చూస్తే అక్కడ యెహోవా దావీదుకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటి? జనాభా లెక్కలు చూడు అని చెప్పేసి. ఆ జనాభా లెక్కల్లో ఉమ్, స్త్రీలు ఇంతమంది, పురుషులు ఇంతమంది ఉమ్, అని చెప్పేసి ఎక్కడ లేదు. యోధులు ఇంతమంది, యుద్ధం చేసేవాళ్ళు ఉమ్. ఇంతమంది, యుద్ధం చేయని వాళ్ళు ఇంతమంది అని చెప్పేసి ఓన్లీ బాయ్స్ గురించే ఉంటుంది. సో మీరు ఆ ప్రకారంగా చూసుకున్నా కానీ స్త్రీల యొక్క ఉనికి అక్కడ మనకి కనిపించదు. అది అసలు మరి కంప్లీట్ ఆపోజిట్ కదా ఇది మరి. స్త్రీని క్రియేట్ చేసినప్పుడే ఉనికితో క్రియేట్ చేయలేదు కదండి. పురుషుడి యొక్క పక్కటెముకతో అంటే ఆ పురుషుడిలోంచి ఒక పార్ట్ ని తీసుకొని కదా స్త్రీని తయారు చేశారు. ఇంకా మీరు ఆత్మ ఉందా అని ఎలా అడుగుతారు చెప్పండి? అసలు మాకు ఐడెంటిటీనే లేదండి. ఉమ్. నాకు నెత్తి మించి తెల్లగొడ్డ వేసుకొని మూల కూర్చొని ఏడ్చుకోవడమే. దశం భాగాలు ఒక్క విషయంలో మాత్రం స్త్రీలు అవసరం అండోయ్. దశమ భాగం చెల్లించే విషయంలోను, కానుకలు చెల్లించే విషయంలోను మాత్రం స్త్రీకి ప్రత్యేక పాత్ర. మరి స్తోత్రాలు చెల్లించేటప్పుడు ఎందుకంటే పాత్ర ఏమీ లేదు. లేదు స్తోత్రాలు గాత్రాలు ఏమి ఇవ్వలేదండి. అక్కడ మళ్ళీ గాత్రాలు లేవు మాకు కేవలం చేతులతోనే పని. మా గొంతుతో ఎవరికి పని లేదు. అందుకే మా నోరు నొక్కేశారు. సో బేసిక్ గా జరిగిన కథ అదనమాట ఒకప్పుడు. ఇలాగే కానీ ఒక క్వశ్చన్ శ్రావణ్ గారు, మీరు ఇట్లా అంటున్నారు పోపులు ఇట్లా నిర్ణయించారు అది ఇది అని చెప్పేసి. సమ్ సోర్స్ ఉండాలి కదా, అది ప్రయత్నించి ఓటింగ్ వేయటం ఇవన్నీ. ఆ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? బైబిల్ నుంచే కదా, అవునా? సోర్స్ వాళ్ళు తీసుకోలేదు, మరి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారు. మరి ఇంకా అది ఎట్లా కన్సిడర్ చేస్తామండి? బైబిల్ తెచ్చకుండా అక్కడ మీకు సోర్స్లు, ఎవిడెన్స్లు అలాంటివి ఏమి మీరు మాట్లాడకూడదు, అడగకూడదు. కొంతమంది బిషప్లు కూర్చున్నారు, ఏదో వాళ్ళకి ఆ టైంకి టైం పాస్ అవ్వలేదు, ఏం చేద్దామా అనుకున్నారు. సరే స్త్రీలకు ఆత్మ ఉందా లేదా ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం అనుకున్నారు, ఓటింగ్ చేసుకున్నారు. అంతేనా శ్రవణ్ గారు? నేను సోర్స్ నేను హిస్టరీ చెప్పాను. వాళ్ళకి టైం పాస్ కాక ఒక మాట ఏదో ఒక దాని మీద డిబేట్ కావాలి, ఏదో ఒక దాని మీద డిస్కషన్ కావాలి కనుక, అందరూ టైం పాస్ చెయ్యాలి కనుక ఈ విషయం మీద టైం పాస్ చేశారు అనుకుంటున్నాను నేను. కాకపోయి ఉండొచ్చులేండి, మరి వాళ్ళ దాంట్లో అలా లేదుగా. ఇంకోలా ఎలా ఉంది పోనీ? ఇది కాకపోని ఇదే దీని మీద కూర్చున్నారు, ఇదే టాపిక్ మీద కూర్చున్నారు, కేవలం స్త్రీకి ఆత్మ ఉందా లేదా అన్న దాని మీదే కూర్చున్నారు అని ఎలా చెప్తారు? అయ్యో వాళ్ళు కూర్చొని ఎలా చెప్పడం ఏంటండి, జరిగింది ఇది. దిస్ ఈస్ హిస్టరీ. మీకు పాయింట్ అర్థం కావట్లేదు. నేను బైబిల్ గురించి మాట్లాడట్లేదు, నేను హిస్టరీలో జరిగింది ఇది అని చెప్తున్నాను. నేను కూడా బైబిల్ గురించి చెప్పట్లేదు సార్ శ్రవణ్ గారు, నేను కూడా బైబిల్ గురించి చెప్పట్లేదు. ఏదో 10 మంది బిషప్లు కూర్చున్నారు, 10 మందో 100 మందో 70 మందో ఎంతమందో కూర్చున్నారు. సో ఆ రోజు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా, ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా, ఎవడో నాలాంటి పనికి మాలినోడు ఒకటి లేచి అసలు స్త్రీకి ఆత్మ ఉందా లేదా అని ఒక పాయింట్ రగిలిచ్చాడు అక్కడ. సరే ఇదేదో టాపిక్ బాగుంది, దీని గురించి డిస్కస్ చేసుకుందాం, ఓటింగ్ చేసుకుందాం అనుకున్నారు. ఉంది అని కొంతమంది, లేదు అని కొంతమంది, ఏదో డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఎందుకు బాగా ఓటింగ్ చేద్దాం అనుకున్నారు, ఓటింగ్ చేశారు. ఇది జరిగి ఉండొచ్చు అని నేను చెప్తున్నా. నేను బైబిల్లోకి పోవట్లేదు, జరిగిన సినారియో చెప్తున్నాను. కరెక్ట్. ఇలాగే ఇంకొక చరిత్రలో జరిగింది ఏంటంటే, రష్యాలో వాడు జార్ ఉండేవాడు కదా, రష్యన్ రాజు, చక్రవర్తి జార్ పీటర్. వీడు 1682 to 1725 వరకు వాడు ఉండేవాడు. వాడు పవర్ లో, వాడు జార్ అయ్యే వరకు
వాడు ఫస్ట్ టైం స్టార్ట్ చేశాడో అంతకు ముందు పూర్వం అంతా కూడా స్త్రీలను జనాభా లెక్కలో నమోదు చేసేవాళ్ళు కాదు. అసలు వాళ్ళ మనుషుల లిస్టులోనే ఉండేవాళ్ళు కాదు. ఈ విషయం కూడా మీకు తెలుసా? అవునండి, నేను అదే కదా బైబిల్ నుంచి వచ్చిన చూపించాను కదా మీకు. 2 సమయాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ ఇస్ వాట్ కరెక్ట్. సో ఇది పరిస్థితి. ఇప్పుడు స్త్రీలు శుద్ధులా, పరిశుద్ధులా, అపరిశుద్ధులా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో మీకు ఎగ్జాక్ట్గా మీకు నేను జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను. ప్రజెంట్లో ఉంటుంది అది. ప్రజెంట్ షేర్ స్క్రీన్ మీకు వస్తుందండి? స్క్రీన్ వస్తుంది. వస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంతవరకు చేయలేదు, అందుకని చెప్పి నేను ఇదే ఫస్ట్ టైం మనం స్క్రీన్ షేర్ అనే ప్రయత్నం మనం చేయడం అనేది. మీరు కూడా దినదినాభివృద్ధి అవుతున్నారు మాస్టారు. అయినా కొద్దిగా బలపడుతున్నారు. ఇప్పుడు ఒకసారి మాధవ్ గారు మీరు ఏమైనా చదువుతారు ఏంటి? ఆహా, అద్భుతంగా. స్త్రీ దేహమందు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందురు సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేహము మీద పండుకొనునో అపవిత్రమగును. ఆమె దేని మీద పండుకొనునో అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. అయితే దీన్ని బట్టి ఏంటంటే అండి, చదవండి. ఇంకొక 4 ఉన్నాయి సార్. ఈ 4 వేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. పైకి లేక జరపాలి. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దాని ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. మీరు మధ్యలో 5 మర్చిపోయారు మరి. 20 సెకండ్ చదివాను. ఆమె దేని మీద కూర్చుండునో దానిని ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. చదివాను సార్. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుపుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె ఆ శ్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. 8వ నాడు
ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తేవలెను. యాజకుడు ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇప్పుడు మాట్లాడొచ్చా అండి? ఏంటి సార్ ఈ దరిద్రం? మాట్లాడండి. ఇక్కడ Yes, sir. ఆ టైంలోనే అపవిత్రత అని చెప్పేసి అని అంటున్నారు. అది పట్టుకుంటేనో లేకపోతే ఇంకోటి పట్టుకుంటేనో పండుకుంటేనో లేకపోతే అమ్ముకుంటేనో ఇట్లా అన్ని రకాలుగా చెప్తున్నారు కదా. మరి ఆమె ఎక్కడ ఉంది నడుస్తుంది? భూమి మీద కదా. మరి ఆ భూమి కూడా అపవిత్రం అయిపోతా? గాల్లో నడుస్తుందా? గాల్లో నడిచినా గాని గాలి అపవిత్రం అయిపోదా? అయినా గాని అసలు ఈ జన్మానికి మూల కారణమే ఆ స్త్రీమూర్తి అట్లా కైండ్ ఆఫ్ ఋతుశ్రాత్తలో ఉంటది. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఇట్లాంటి దాన్ని ఇంత గొప్ప విషయాన్ని వీళ్ళు అపవిత్రత అని చెప్పేసి ఏ రకంగా మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తారు మాకేం తెలుసు, అలా ఉంది అక్కడ. అలా చేసి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 2 పావురాలు కానీ 2 గువ్వలు కానీ మళ్ళీ తీసుకెళ్లి దహన బలి ఇవ్వాలి కదా అక్కడ. దట్ ఈస్ వండర్ఫుల్. నాకు అది బాగా నచ్చింది. మీకు నచ్చిద్దండి, దహన బలులు కదా, స్మెల్ సువాసనలు అన్ని బాగానే ఉంటాయండి. మీకు ఎందుకు బాగో? కానీ ఇది టూ మచ్ అండి, ఇది టూ మచ్. ఇంత దారుణంగా చెప్తున్నారు. అసలు ఇది ఏ రకంగా సబబు? సబబు గేబబు అలాంటివి మీరు బైబిల్ ఎట్లా అడుగుతారండి టైగర్ గారు? మరీ అన్యాయం కాదు. అలాంటివి అడుగుతారు అసలు? టైగర్లు అడగచ్చు అలాగా? అయ్యో రామ, స్త్రీమూర్తికి విలువ అనేది లేకపోతే ఎట్లాగండి? నీ జన్మ ఎట్టిదండి వాళ్ళ లేకపోతే? అసలు వాళ్ళకి మాట్లాడే అధికారమే లేదు. వాళ్ళది అయిపోయా. వాళ్ళు చెప్పింది చేయడమే తప్పితే వాళ్ళు చెప్పింది చరిత్ర అడక్కన్నట్టు వాళ్ళ పరిస్థితి వాళ్ళది. వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. మీకు మాట్లాడాల్సింది ఇది ఉన్నా కూడా యెహోవా గారు ఒకసారి చెప్పిన తర్వాత మీరు ఎట్లా మాట్లాడతారు? బైబిల్లో దేవుడు ఉన్నాడు కదా, ఆయన చెప్పిన మరి గారు శ్రవణ్ గారు, బిహాఫ్ ఆఫ్ మై డాటర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నా కూతురు అడిగింది, అదే మిమ్మల్ని అడుగుతున్నాను. యాక్చువల్లీ నేను ఇది తనకి యూట్యూబ్ లైవ్ లో వినిపిస్తున్నాను, నేను వింటోంది. తను ఏమంటుందంటే, మనకి ఇంట్లో ఏమైనా పూజలు ఉన్నాయి లేకపోతే ఇంట్లో ఏమైనా పండగలు ఉన్నాయి అన్నప్పుడు 3 రోజులు పక్కన కూర్చోబెడితే ఫెమినిజం అది ఇది మమ్మల్ని గుళ్ళోకి రానివ్వరా, మమ్మల్ని పూజలు చేసుకొనివ్వరా అని గోలగోల చేస్తారు ఫెమినిస్టులు. మరేమో ఇక్కడ బ్లడ్ ముట్టుకుంటే చాలా అపవిత్రము, లేకపోతే ఏదో పావురాలు బలి ఇవ్వాలి, అది బలి ఇవ్వాలి, ఇది బలి ఇవ్వాలి. ఏంటి మమ్మీ ఈ రాద్ధాంతం అంతా అని అడుగుతోంది. ఏం సమాధానం చెప్పమంటారు? మన దాంట్లో పక్కన కూర్చోబెట్టారంటే మన దగ్గర పూజలు వ్రతాలు హోమాలు చేసేప్పుడు ఆడవాళ్ళకి సత్యంత చాకరీ ఉంటుంది. అందుకని చేయకు, మూలకూర్చో, నువ్వు ఉంటే నేను దొబ్బేసి పని చేయిస్తారు అని చెప్పి హ్యాపీగా వాళ్ళకి రెస్ట్ ఇచ్చారు. అక్కడ అది కాదు కదా, మరి అది రెస్ట్, దట్ ఈస్ అ కంపల్షన్. అక్కడ కానీ ఒక స్టేట్మెంట్ చూపించండి మన సనాతన ధర్మం సంబంధించిన గ్రంథాల్లో. ఈ టైంలో వీళ్ళు ఏదన్నా చేస్తే అది అపవిత్రత అని ఎట్లా చెప్తారు? నాకు తెలిసి టెక్స్ట్ లో బాల త్రిపుర సుందరి అని మనకి గొప్ప దేవత ఉంది కదా, పర్టికులర్ ఆ ఏజ్ నుంచి ఆ టైంలో చూస్తాం. మరి మేబీ దేవత మరి దేవతగా కొలుస్తాం మనం. మరి ఆ టైంలో ఉన్నప్పుడు కళ్ళు ఎందుకు చెప్పిస్తాం? కూడా ఉన్నారు కదండి, కామాఖ్య అమ్మవారికి కూడా నెలలో 3 రోజులు టెంపుల్ క్లోజ్ చేసి పెడతారు కదా. అవునండి, అవును. అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాక్చువల్లీ. ఇంకొకటండి, మనం అమ్మాయి రజస్వల అయింది అంటే
అది పండగలా చేస్తాం మనం. అందరినీ పేరెంట్ వాళ్ళని పిలిచి చలివిడి చున్నీలు దంపించి అది ఆమెకి పేరెంటం చేసి ఆ 4 రోజులు ఇంట్లో పెద్ద పేరెంటం పెద్ద పండగలాగా చేసుకుంటాం మనం. ఈ దరిద్రం ఏంటి అపవిత్రం, అపవిత్రం, అపవిత్రం. ఈ అపవిత్రం ఏంటి నా తలకాయ? ఇక్కడ నేను ఓ మాట చెప్పొచ్చా అండి? చెప్పండి. చెప్పండి అమ్మా. నాకేమనిపించిందంటే ఆ ఏరియాలో ఆ టైంలో ఉన్న అబ్బాయిలందరూ వాళ్ళకి అమ్మాయిలు వదిలిపెట్టరు కదా మామూలుగా అయితే. వాళ్ళకంటూ ఉన్నది ఆ గాడ్ ఫియర్ ఒకటే కదా! సో, అందుకు ఇట్లా చెప్పారేమో. అట్‌లీస్ట్ అపవిత్రం అనే దీంతో అయినా కొంచెం వాళ్ళని కెలక్కుండా ఉంటారు అబ్బాయిలు అని. అవునమ్మా. అయితే ఈ బత్షెబా, రూతు, తామరు వీళ్ళందరి గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాము. వాళ్ళ గురించి అంత జాలి పడేవాడైతే యోనాను తన మధ్య ధర్మం చేయలేదని చెప్పేసి నరికి పక్కన పెట్టినోడు. స్త్రీలు ఏది పురుషులు ముట్టని స్త్రీలు తప్ప మిగతా అందరూ మీ సొంతం, వాళ్ళు మాత్రమే మీ సొంతం, మిగతా అందరూ చంపేయండి పసిబిడ్డని సైతం అని చెప్పేసి చెప్పినోడు. ఇదంతా సేఫ్టీయా మా బైబిల్లో మీకు కనిపిస్తుందా? అండ్ నో కామెంట్స్. ఇవి విశ్వ గారు తీసుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే ఆ స్టోరీస్ నాకు తెలవదు కదా! కాదండి ఎస్కే గారు ఒక చిన్న మాట. సరే నెలలో వారం రోజులు వాళ్ళని అబ్బాయిలు కెలక్కుండా ఉంటారు అని చెప్పి పెట్టారు అన్నారు. మరి గువ్వల్ని పావురాన్ని బలివ్వడం ఎందుకండి? దాంతో పవిత్రత సింగమని బలివ్వంగానే సింగమని పవిత్రత వచ్చేస్తుందా? అంటే కాస్త వాళ్ళకి ఫీస్ట్ లాగా మంచి ఫుడ్ అది తినొచ్చు అన్నట్టేమో. కాస్త ఫీస్ట్ ఎవరికి? ఫీస్ట్ వీళ్ళకి కాదండి. వీళ్ళకి కాదు కదా పెట్టేది. ఓహో! అబ్బాయిలు వండుకొని తినాలా? అమ్మాయిలకు కూడా పెడతారేమో. యాజకుడికి కదా ఇచ్చేది, వీళ్ళకి పెట్టట్లేదుగా. పాపం పెడతారేమో కాస్త ప్రసాదం లాగా. మరి ఈ వారం రోజులు వీళ్ళ కూర్చున్న మంచం వద్దు, వీళ్ళ కూర్చున్న ఇదొద్దు, వీళ్ళు ఎక్కడున్న అపవిత్రంగా. ఇంకొకటి, సాయంకాలం వరకు అపవిత్రత అంట. అంటే రాత్రిపూట పవిత్రులు అయిపోతారా? అంటే రాత్రి గుడారాల్లో కార్యక్రమాలు ఉంటాయి కనుక రాత్రి వేసరికి పవిత్రులు అయిపోతారా? అంటే అదేంటంటే మరీ తీసుకెళ్లి బయట అరుగుల మీద అట్లా పడుకోబెడతారేమో అని. ఉదయం పూట అంతా పని అంటే కాదండి. అంటే వీళ్ళకి అరుగులు అంటే అప్పటికి ఆల్రెడీ గుడారాలు కాక వీళ్ళకి అరుగులు రాజభవనాలు కూడా ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారా? అదే అంటే ఇంటి బయట పడుకోబెట్టేస్తారేమో అని. సరేలే రాత్రిపూట అయితే బయట పడుకున్నా లోపల పడుకున్నా ఒకటే కదండి, ఏదైనా గుడారమేగా. అది కరెక్టే. వాడి పేరేంటి? వాడు ఎవడో అబ్రహాం తాలూకా కొడుకుంటాడు కదా, వాడు మేడ మీద శుభ్రంగా గుడారాలు వేసుకొని వాళ్ళ పిల్లల్ని అబ్సలోం. మరి వాడు బయట పెద్ద దుకాణం పెట్టాడుగా, దానికంటే దరిద్రం బయట పడుకోవడం. మాధవ్ గారు ఒకసారి 4వ వచనం చదువుతారేంటి? శుభ్రంగా యోబు దేవుని దృష్టికి నీతిమంతుడు. యోబు గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు. నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? నీ మొహం మండ. మొత్తం దీంతో కొట్టేయచ్చు అసలు. నవీన్ కామెంట్ పెట్టారు చూడండి, యాజకుడికి వచ్చే 10వ భాగం మాత్రమే కాకుండా పావురాలు కూడా అడిషనల్ గా తీసుకోవడానికి ఇలా రాసి ఉంటారు. నవీన్ పెట్టారు కామెంట్. బోనస్ అది, పావురాలు బోనస్. ఇది కూడా చదవమంటారా? ఏదో దక్కర్లే. ఇది మీకు ఇంకోటి చూపిస్తాను తర్వాత లోపల. అంటే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఉందండి. ఇలా అయితే స్త్రీకి పుట్టినవాడు ఎవరు నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు కాదు, అదే కదా ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టేట్మెంట్ తాలూకు అర్థం? అంటే
దీంతో పాటు బైబిల్లో చిన్న ఆయన ఉన్నాడు చూడండి, మరి ఆయన కూడా స్త్రీకే పుట్టాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి చూద్దాం. మీరు చెప్పండి ఇప్పుడు దానికి. ఇప్పుడు దీనికి లింకప్ చేసి చెప్పండి. అదే మరి నా క్వశ్చన్ అదే. మరి చిన్న ఆయన సంగతి ఏంటి? చిన్న ఆయన మరి అదే కదా. స్త్రీకే పుట్టాడుగా. 9 నెలలు గర్భంలో ఉండి ఆమె లేబర్ పెయిన్స్ వచ్చి మరి అదే ఆమె కదా. పురిటి నొప్పులు పడిన తర్వాత పుట్టినాడుగా. మరి పవిత్రుడు ఎలా అయ్యాడు? అవును, మాకేం తెలుసు. ఏమైనా సర్ప చెప్పాలంటే మా సంతానమా బాబాయ్ మీరు శపించబడిన వాళ్ళు అని చెప్పేసి అయ్యగారు అంత పెద్ద స్టేట్మెంట్ మనకి ఫస్ట్ లోనే ఉంటాయి. ఇవన్నీ ఎందుకండి? అలాగే అసలు అలాగే భూమి అయ్యగారు. మీదకి సరే చేపలు అనేవి భూ- వచ్చేసేయండి. భూమి మీదకి శాపం రావడానికి రావాల్సింది కారణం మీరు. మీ వల్ల మేము ఇంత కష్టపడుతుంటే ఏందండి? మీరు నోరు మూసుకుని మా కూర్చోవాలంటే. వల్ల అయ్యగారు మా వల్ల చేపలు మీ ఒక్కరికే కాదండి, ఆవులకి, మేకలకి, కోళ్ళకి, కుక్కలకి, గొర్రెలకి అన్నిటికీ కలిపి వచ్చాయి. ఆ, ఆ, అవన్నీ కూడా లేబర్ పెయిన్స్ పడే కదా పిల్లల్ని కంటున్నాయి. లేబర్ పెయిన్స్ పడి పిల్లల్ని కన్న ప్రతి జీవి మా వల్ల శాపం పొందిందే. యాక్సెప్టెడ్. మరి చిన్న ఆయన అపవిత్రుడా పవిత్రుడా అయ్యగారు మీరే చెప్పాలి. సార్ 2 పాయింట్లు క్విక్ గా. పెద్ద ఆయన ప్రకారం చిన్న ఆయన లేనే లేడు అసలు. ఓకే, చిన్న ఆయన పెద్ద ఆయనకి వెళ్ళి అతికించుకున్నాడు. నెంబర్ 1. ఎగ్జిస్టెన్స్ పోయింది. అదే అంతే కదా. ఎందుకంటే చిన్న ఆయన యాంటిసిపేట్ చేయలే పెద్ద ఆయన. అదొకటి. రెండోది, మీరు చెప్పినట్టు, మాధవ్ గారు చెప్పినట్టు, ఎప్పుడైనా పాపం ఈ జంతువులు అంత ఫ్యామిలీవే ఉండి ఆయన పాటలు పడుతుంటే మా మొత్తం అయిన హవ చేసిన పాపం నాకు ఎప్పుడు పదే పదే గుర్తొచ్చి చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది. వండర్ఫుల్. ఇంకా యాక్చువల్లీ తీసేసిన కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ సజీవ వాహినిలో కూడా అన్నీ లేవు. దాంట్లో ఒకటి ఏమిటంటే తీసేసి స్మార్ట్గా పక్కన పెట్టారు. ఏమిటంటే సామెతలు 31:10లో స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అని యోబు 25:4 ఇందాక చదివాం కదా. ఇప్పుడు సామెత 31:10లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదిట. మళ్ళీ ఇక్కడ ఇది కవరేజ్. కవరేజ్ కాదండి అక్కడ. అంటే ఎవరనేది గుణవతి అయిన భార్య దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కావాలని ఇచ్చిన వాక్యం అండి. దీనికి ఆల్రెడీ ప్రూఫ్ చాలా ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇది ట్రాన్స్లేట్ చేసింది మన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇరికించి పడేశారు. కానీ మీరు పాత బైబిల్ తీసుకోండి, 1800 బైబిల్ తీసుకోండి, మీకు అవసరం కనిపించదు. తీసేసి చెప్పా నేను చెప్పేటప్పుడే తీసేసిన దాంట్లో ఇది ఉందని చెప్తున్నా నేను. వీళ్ళు చెప్పేస్తున్నారు కదా అక్కర్లేదని. శ్రవణ్ గారు మీకు అది అప్లోడ్ అవుతోందండి 1800 బైబిల్. అదే ఇప్పుడు దాంట్లోదే తీసా. మీకు ఇంకోటి ఉంటుంది చూడండి, 1800 బైబిల్ నేను మీకు పంపించాను, ఇప్పుడే అప్లోడ్ అవుతోంది. అవుతుందా? అవి చూస్తాను. సామెతలు 30:16 నాకు ఇది పోతుంది. నేను ఓపెన్ 30:16 తీయండి చెప్తాను. మీకు ఓపెన్ అవుతుందా? నేను తీస్తాను. మీరు నాకు పంపిస్తుంటే నేను చూస్తాను. టెలిగ్రామ్ లో ఇంకొక 3 minutes లో నేను కూడా షేర్ చేయగలను. ఓకే. అయితే పాత దాంట్లోనే మళ్ళీ సామెతలు 30:16లో చూడండి. చాలునని పలుకున్నవి 4 కలవు, అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఇదిట చూసారా? చాలునని పలకనివిట. ఏది? కనని గర్భము. అది చాలు అందట. పాయింట్ అర్థమైందా మీకు? అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి. The virgin never asks you to stop. అది బాబాయ్ అందులో మరి అందుకే అది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అండి బాబు. అది తీసారండి లాయర్ గారు. నాకు ఈయనకి ఏ సంబంధం లేదు. నాకు ఉంది. చాలునని పలకనివి 4 ఏమిటవి? పాతాళము, కనని గర్భము, నీరు చాలని అనని భూమి, చాలును అనని అగ్ని. ఈ 4. సో పాతాళము, భూమి, అగ్నితో పాటు ఇది కూడా అన్నమాట. 3 రోజుల కింద నేను చూసి వదిలేశాను అవుట్ సైడ్ ద పని. అదే పట్టుకున్నారు ఈయన. ఎందుకు ఉంది అందులో.
అక్కడ వాళ్ళు ఏం ఉమ్, చెప్తున్నారంటే పిల్లలు పుట్టడం అమ్మాయిలు ఉమ్, చాలా ఇది కదా ఇష్టమైన మదర్ అవ్వాలనుకుంటారు కదా. సో కనని గర్భం అంటే ఉమ్. అప్పటిదాకా పిల్లలు లేకపోతే వాళ్ళు చాలు అనరు అని. అవునవును, నేను కూడా ఒప్పుకుంటాను ఆ సంగతి. ఉమ్. అన్నిట్లోనూ మంచే ఇంకా కనిపిస్తోందండి నాకు. ఏమిటో అది నాకు తెలియదండి, నేను ఏంటోనండి అసలు ఎప్పుడు మీరు అలా చదవలేదు. మంచి వాళ్ళు అయిపోతున్నారు, ఏమిటి చేస్తాం. మీ ఆత్మ ఆల్రెడీ రక్షించబడింది అన్నమాట. అది నాకేంటో ఈ అందులోని ఆత్మీయార్థాలన్నీ నాకు ఆత్మీయార్థాలు అర్థమైపోతున్నాయి. ఇవాళ సింక్ లో ఉన్నాం అనమాట మేము. నేను ఆ ఇంకా ఆత్మలో. ఇంకా అద్భుతంగా చెప్తాను చూడండి. సామెతలు 30:21 నుంచి 23, 30వ అధ్యాయం 21 నుంచి 23. మోయలేనివి 4 కలవు, అవేమనగా రాజరికముకి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయ్యుండి పెండ్లైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారైన దాసి. ఇలా మూడోది మరి అండర్లైన్ చేసింది మరి. ఇది పరిస్థితి. మీకు వాయిస్ రావట్లేదు కాబట్టి నాది రావట్లేదు మళ్ళీ వాయిస్. ఒకసారి రిపీట్ చేస్తారా? నాకు రిజిస్టర్ అవ్వలేదు. మోయలేనివి 4 కలవు, మ్హూ. అవేమనగా రాచరికమునికి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లైన స్త్రీ అంటే కాల్చుకు తినేదనమాట, యజమానురాలకి హక్కుదారులైన దాసి. సామెతలు 30 అధ్యాయం నుంచి 21 నుంచి 23 వచనాల్లో ఉంటుంది ఇది. ఆ. అది నాగింగ్ వైఫ్ బేసిక్ గా. సో దిస్ ఇస్ వాట్ ఇస్ రిటన్ ఇన్ ది భూమిని బుక్. వణికించినవి 3 కలవు, అదే మోయలేని 4 కలవు. అవి అసలు భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవి ఏమనగా రాచరికము నాకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలి హక్కుదారులైన దాసి. అంటే అయ్యా ఈ భాషని అర్థం చేసుకునే చాలా కష్టం ఉందండి. బుర్ర, నా బుద్ధి, నా పీత బుర్రకి అర్థం కావట్లేదు. కాస్త ఎవరైనా వివరిస్తే. ఏదన్నా టైగర్ చేయాల్సిందే. ఈ అద్భుతాలన్నీ టైగర్ గారే చెప్తారు బాగా. అయ్య గారు మీరు కొంచెం వివరించాలండి. అయ్యా లాయర్ గారు ఒకసారి రెఫరెన్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్పండి సార్, నేను తీసి చూపిస్తాను. ఇది పాత దాంట్లో ఉంది సార్. ఇది సామెతలు 30వ అధ్యాయము సామెతలు 21 నుంచి 23 వచనాలు. ఆయన ఒక్క నిమిషం. సజీవాహినిలో ఉందండి. అదే సామెతలు 30th చాప్టర్ 21 to 23 వర్స్. అయ్యో 27 దాకా ఉన్నాయి సామెతలు. చూద్దాం ఒక్క నిమిషం. కొన్ని తీసేశారు సార్, అందుకే నేను చెప్తున్నా. ఇవి కొన్ని తీసేశారు అప్పట్లో. సార్ గూగుల్లో డైరెక్ట్ గా టైప్ చేసేసేయండి సజీవాహిని సామెతలు అని. నేను అదే చేశాను. అందులో వచ్చేస్తాయి, గూగుల్లో వచ్చేస్తాయి, నో ప్రాబ్లము. సజీవాహినిలో కొన్ని చాలా మటుకు నేను అదే తీసేశారు చేశాను ఇప్పుడు ఇంటెన్షనల్ గా. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్తాను చూడండి. మీకు ప్రసంగి 7:6లో ఉంటుంది, అద్భుతమైన ఇదనమాట. మరణం కంటేనూ ఎక్కువ దుఃఖం కలిగించలేదు. సో ఇందాక చెప్పిన 4 అసలు మోయలేంది ఏంటి అనేది నాకు అర్థం కాల. అంటే అన్నం మోయలేమా, మూర్ఖుడు మోయలేకపోతున్నాడా అన్నం? అసలు మూర్ఖుడిని భూమి మోయలేదా? కాదు, అలా ఉండదు. భూమి మోయలేనివి 4 ఏమిటంటే అవి రాచరికంకి వచ్చిన దాసుడు, ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ స్లేవ్. 2 కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, అలాంటి మూర్ఖుడు. వాడిని మోసేదేముంది? భూమి భారం మోయలేదని. దాసుడి భారాన్ని భూమి మొయ్యలేదా? నెక్స్ట్ రాచరికానికి వచ్చిన అంటే కాదండి, ఇక్కడ ఎవడైతే ఉన్నాడో వాడు స్లేవ్ కదా. ఆ స్లేవే కనుక రాజు అయితే ఆడి బుద్ధి ఎట్లా ఉంటది? ఓకే, సో దాన్ని బట్టి ఏంటి, ప్రజల్ని సరిగ్గా చూసుకోలేరు కదా, అది భారమే కదా. అది మీనింగ్ అక్కడ. You mean when the slave becomes the king?
మీకు ఇంకా అంత కన్ఫ్యూషన్ గా ఉంటే నాకు అర్థమైంది అది. మరి ఇంగ్లీష్ వర్స్ లో ఏముందో చూస్తే మనకి ఏమన్నది, ఓ తీసేశారు కదా, కనిపిస్తావు అయితే. ఓకే, అక్కర్లే ఒక్క నిమిషం నేను చదువుతాను ఉండండి. సామెతలు 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 కనీసం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టొచ్చు కదండి చాప్టర్ నేమ్స్. ఇంకా అబ్బా అతడి కొంత ఎలాగూ అలాగే ఉంది కాబట్టి ఆల్ఫాబెట్ లో పెట్టేస్తే పేరు ఎత్తుకోవడం ఈజీ ఉంటది కదా అని. For three things, the earth is disquieted, and for four, which it cannot bear. For a servant, when he resent, and a fool when he is filled with meat. సగం సగం అన్ని మాటలు. అదే స్లేవ్ గనక రాజైతే వాడిని భరించడం కష్టం. మూర్ఖుడికి ఎంత పెట్టినా గానీ నాకు చాలేదని చెప్పి తినే మూర్ఖుడే కానీ నాకు ఇది సరిపోయింది అని సాటిస్ఫై అవ్వనివాడు. ఉన్న దాంతో సాటిస్ఫై అవ్వడనమాట. అది For an odious woman when she is married, and a handmaid who is there to her mistress. ఓకేలేండి, అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. లెట్స్ ప్రొసీడ్. ఎక్కడ అయిపోయినట్టున్నాం మనం. యా లేదండి, ఇప్పుడు అసలు మెయిన్ చీఫ్ టాపిక్ వచ్చేద్దాము. ఏమిటంటే ఆడవాళ్ళు మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనే టాపిక్ కదా ఇవాళ. చక్కగా వామపయ్యం వాక్యాల్లోకి దిగుతున్నాము, అర్థం చేసుకుంటున్నాము, ఆత్మీయ అర్థాలు అర్థం అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఒక్క నిమిషం వస్తే, నేను 1వ తిమోతి అని ఒక మహా దాన్ని అంటారు ఈ గ్రంథాలలో కల్లా తలమాగనికమైన గ్రంథం అవుతుంది, ఈ చాప్టర్ ఒకటి ఉంది బైబిల్లో, అది తీసి చూపిస్తాను. 1వ తిమోతి 2వ చాప్టర్. ఇదేంటే సజీవ వాహిని కొంచెం ఇవాళ చాలా స్లోగా నడుస్తుంది బండి. నాకు చెప్తారా, నేను చదువుతాను. ఓపెన్ అయింది. 1వ తిమోతి 2వ అధ్యాయం 9 నుంచి 15 వాక్యాలు వరుసగా చదివండి అమ్మా. 9 నుంచి 15. ఓకే. మరియు స్త్రీలను అణకువకు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి కలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తరువాత హవ్వను నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. దేవునికి మహిమ స్తోత్రము అన్ని కలుగాక ఒకేసారి. అద్భుత. బ్యాటరీ రీఛార్జ్ అగ్గాక. సో నేను చెప్పేది తప్పు కాదురా పిచ్చోళ్ళారా, దీనికి ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. సో అవ్వ మోసపోయింది, మోసపుచ్చబడింది, ఆదాం తప్పేం లేదు అక్కడ. అట్లాగే లోతు కూతుళ్ళు చేసిన దాంట్లో కూడా లోతు తప్పేం లేదు, లోతు కూతుళ్ళదే తప్పు. అందుకని వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాను, అదే కుటుంబంలో నేను పుడుతున్నా అని చెప్పేసి చిన్న ఆయన చెప్పాడు అనమాట. సో ఇన్ని ప్రూఫ్లు పెట్టుకొని దీనికి ఈ 1 తిమోతి ఈ దీంట్లో చదివిన వచనాలకి క్లియర్ స్టేట్మెంట్స్, ప్రూఫ్లు మనకి ఎక్కడా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు.
జస్ట్ వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ బైబిల్ ఓన్లీ. బాగుంది అది. సో ఇక్కడ ఏంటంటే మూడు విధాలైన డైరెక్షన్స్ ఇచ్చారండి స్పెసిఫిక్ గా. ఎవరైతే ఆడవాళ్ళు స్త్రీలు ఉన్నారో వాళ్ళకి ఒకటేంటంటే నగలు పెట్టుకోకూడదు, కొంచెం ఆడంబరంగా అలంకరించుకోకూడదు. ఆడంబరం అనేది సబ్జెక్టివ్ అనుకోండి, అసలు వాళ్ళు ఏమి వేసుకోకూడదు అన్నట్టే చెప్పారు. మాట్లాడకూడదు, కామ్గా ఉండాలి, మగవాళ్ళు చెప్పింది వినాలి, విధేయతగా ఉండాలి, వీలైతే వాళ్ళకి ఏది కావాలంటే అది చేసి పెడుతూ నోరు మూసుకొని పడి ఉండాలి. అది ఇక్కడ మీరు నగల వరకు ఆగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది కాండంలోనే వస్త్రాలు కూడా ఏదో కాస్త పొదుపుగానే వేసుకోవాలి అన్నట్టుందండి. అసలు వేసుకోవాలని కాదు కదమ్మా అక్కడ లెక్క, అక్కడ వేసుకోకూడదని కదా చెప్తుంది ఆది కాండంలో మనకి. వస్త్రముల చేత మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను స్టార్టింగ్ లోనే చూస్తున్నా ఆది కాండంలో అన్ని రోజులు అవాదవులు బట్టలు లేకుండా తిరుగుతుంటే హ్యాపీగా నేత్రానందం పొందుతున్న ఆయన మీరు బట్టలు ఎందుకు వేసుకున్నారు, అట్లా ఎందుకు వేసుకోవాలనిపించిందని క్వశ్చన్ చేస్తారు. అక్కడే క్వశ్చన్ రేస్ చేశాడు. నేను చెప్పాను మిమ్మల్ని బట్టలు వేసుకోమని, మీకు ఎలా తెలిసింది బట్టలు వేసుకోవాలని చెప్పేసి క్వశ్చన్ చేయాల. మనకి అక్కడే కనబడుతుంది కదా అసలు బట్టలు వేసుకోకూడదు వాళ్ళు. మరి ఇంతకన్నా పెద్ద స్టేట్మెంట్ ఏమైనా ఉంటుందా నాకు తెలీదు. మీకు ఎలా తెలిసిందిరా అసలు? మీకు అసలు ఎలా తెలిసింది? నేను వేసుకోమనలేదు, కానీ మీరు ఎందుకు వేసుకున్నారు? దీనివల్ల నేను మిమ్మల్ని చెప్పిస్తున్నాను, నేను చేద్దాన్న పని చేశారు అని చెప్పేసి చెప్పించాడు. అది అంత దయామయుడు. స్క్రీన్ కనిపిస్తుందండి. కనిపిస్తుందండి, వస్తుంది. సో మరియు స్త్రీలును అణుకువయు స్వస్థ బుద్ధియు కలిగిన వారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను జడలు వేసుకోకూడదు, బంగారముతోనైనను బంగారం పెట్టుకోకూడదు, ముత్యములతోనైనను ముత్యాలు పెట్టుకోకూడదు, మిగుల వెలగల వస్త్రముతోనైనను అంటే కొంచెం కాస్ట్లీ క్లాత్ తో ఉన్న బట్టలు కానీ అలంకరించుకొనక అంటే వేసుకోకుండా దైవభక్తి గలవారమును చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా అంటే బట్ యాజ్ బికమ్ ఎత్ విమెన్ ప్రొఫెసింగ్ గాడ్లీనెస్ విత్ గుడ్ వర్క్స్. దైవభక్తి కాదు అది, గాడ్లీనెస్ అన్నారు. ఓకే, అంటే ఎవరి ఏ స్త్రీలలో అయితే దైవత్వం ఉంటుందో వాళ్ళు చేయాల్సిన పనులు అనమాట ఇవి. దైవత్వము గల స్త్రీలను చెప్పుకొనున్నట్టు ఉండు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోనవలెను. సో ఈ బంగారం అవన్నీ పెట్టుకోకుండా సత్క్రియలతో మాత్రమే మీరు దాన్ని ఏమంటారు, విత్ గుడ్ వర్క్స్ యూ హ్యావ్ టు క్లోత్ యువర్ సెల్ఫ్ అంటున్నారు ఇక్కడ. 11 స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. అంటే మనుషులు అని పెట్టుంటే కొంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలిగేవాళ్ళము, కానీ ఇది కేవలం స్త్రీలకు మాత్రమే చెప్తున్నారు బేసికలీ. అక్కడ అది పాయింట్. మరి మన మహిళా హక్కుల సంఘాల వాళ్ళు ఏమనుకుంటారు దీని గురించి వాళ్ళే చెప్పాలి. లెట్ ద ఉమెన్ లెర్న్ ఇన్ సైలెన్స్ విత్ ఆల్ సబ్జెక్షన్. సబ్జెక్షన్ అంటే ఏమిటండి? సబ్జెక్ట్ అని కాదు, సబ్జుగేషన్, సబ్జెక్షన్ అంటే విధేయత అన్నమాట. స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. బట్ ఐ సఫర్ నాట్ ఎ వుమన్ టు టీచ్, నాట్ టు యూసర్ప్ అథారిటీ ఓవర్ ఎ మ్యాన్, బట్ టు బి ఇన్ సైలెన్స్. అదండి. సో మీకు మాట్లాడుటకు పెద్ద హక్కులు ఇచ్చినట్టు నాకైతే కనబడట్లేదు. మాట్లాడడానికి ఏంటండి, ఊపిరి తీసుకోవడానికి తప్ప బతకడానికి కూడా హక్కు ఇవ్వలేదుగా. మీరు పర్మిషన్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. కేవలం ఊపిరి తీసుకోవడానికి మాత్రమే మాకు స్వతంత్రం ఉంది అంతే. అది ఎవడో ఆపలేడు కనుక. అది కూడా వీటిని పాటించి ఆ బ్రిటిషర్స్, పోర్చుగీస్ వీళ్ళందరూ వచ్చి మన సంఘ సంస్కర్తలుగా
సమానం, సాద్రం, బుల్షిట్ ఇవన్నీ చెప్తే మరి మనం కుక్కలాగా వాళ్ళ వెనకాల పడి తిరుగుతూ ఉన్నాం అనమాట. అదే విషయం. ఇక్కడి నుంచి నేర్చుకొని వాళ్ళు వచ్చి మనకి నేర్పించారు. అది మనం వినాలా, తెలుసుకోవాలా, అర్థం చేసుకోవాలా. ఇదండి సంగతి. అయ్యో వాళ్ళు వచ్చి మనకి చదువు నేర్పించారండి, ఆత్మీయ తల్లిదండ్రులు. అప్పటి వరకు మనకి కనీసం బట్టలు వేసుకోవడం కూడా రాదు. వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు మనకు వచ్చి బట్టలు కట్టుకోవడం నేర్పించారు. మరి అంతకు ముందు సిల్క్ ట్రేడింగ్ అంతా ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ చేసుకునే వాళ్ళు కదా. దానికి హిస్టారికల్ గా రికార్డ్స్ కూడా ఉన్నాయి కదా. ఈయన ఎవడైతే అంటున్నాడో యేసు అని చెప్పేసి, ఆయన పుట్టక ముందు సిల్క్ రూటింగ్ అంతా ఉంది కదా. సిల్క్ రూట్ అంటారు తెలుసా హిస్టరీలో. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇండియా టు అదర్ యూరోపియన్ కంట్రీస్. సిల్క్ రూట్ సార్, సిల్క్ రూట్ అవి ఇవి కాదండి. అసలు భారతదేశం వచ్చిందే వాళ్ళు భారతదేశాన్ని డెవలప్ చేయడానికి. ఇక్కడ నుంచి వాళ్ళు ఏం తీసుకెళ్లారు? మట్టి తప్ప ఇంకేం తీసుకెళ్ళలేదు. ఓ మహానుభావుడు చెప్పిన మాట ఇది లైవ్ లో. అవునండి. దేవునికి స్తోత్రం. మూత్రం ఓ హిజ్రా మహానుభావుడు చెప్పిన మాట ఇది. ఎస్కే గారు ఏం మాట్లాడలేదు. ఆడవాళ్ళ గురించి 3-4 స్టేట్మెంట్లు చేసాం. కాస్త మీరు కూడా 2 ముక్కలు చెప్తే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామండి. బాగున్నాయి, వినటానికి చాలా బాగున్నాయి. అసలు ఇంతకన్నా అద్భుతం దొరకదండి మీకు. అదే మూసుకు కూర్చోమన్నారు కాబట్టి ఫాలో అయిపోతున్నామండి మేము. నేను మూసు కూర్చోమన్నారు కనుక మూసు కూర్చోండి. ఈ శుద్ధ గ్రంథంలో ఉంది మరి అలాగా. ఓ ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది మీరు చెప్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. అదే ముందు మరి దేవుని వాక్యం అండి. దేవుడు డైరెక్ట్గా ఇచ్చిన వాక్యాన్ని మీరు కాదనడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు నోరు ఎత్తకూడదు. ఉన్నమేం మిగతా మేము ఎత్తట్లేదు. ఇది పరిస్థితి. అయ్యా, ఇది మేము ఖండిస్తున్నామండి. మాకు చెప్పింది మేము చేస్తున్నాం. స్త్రీమూర్తుల్ని వాళ్ళు అసలు నోరు మీద కొడుతూ వాళ్ళని బానిసలా చూసుకోవాలి మాకు ఆజ్ఞ ఇచ్చారు. మేము అదే ఫాలో అవుతున్నాం. మమ్మల్ని అంటే ఏంటండి, ఏమైనా అడగాలనుకుంటే ఆయన ఏహో అని వెళ్ళి అడుక్కోండి. మాకు సంబంధం లేదు. మా మీద ఎందుకండి అనవసరంగా రుద్దుతున్నారు? తప్పంతా మాదన్నట్టుగా మేము ఒప్పుకోండి. దీనికి మేము బైబిల్ ఫాలో అవుతున్నాం అంతే. అయినా కానీ మా యేసయ్య కన్న తల్లిని తల్లి అని పిలవలేదు, ఓ స్త్రీ అన్నాడండి. దానికన్నా మీకు సాదృశ్యం కావాలండి? అది కాదయ్యా, భోజనాలు ఎట్లా మంది అయిపోతుందంటే నో మూసుకొని పో, నాకు తెలుసు ఎప్పుడు రావాలి ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు ఏం చెప్పక్కర్లేదు, ఓ స్త్రీ పక్కన కూర్చోన్నాడు. మేము అదే ఫాలో అవుతున్నాం. ఏందండి మాకు ఈ గోళ? మాకు అర్థం కాదు. యోహాన్ 2:4 వస్తుంది అనుకుంటది. అనవసరంగా మా ఆదాంని మోసం చేసిన స్త్రీలు మీరు ఇట్లా వెనకాల వేసుకొస్తే మేము ఎందుకు ఊరుకోవాలండి? మేము ఊరుకోవండి. మాకు పాపం వచ్చింది ఎందుకు, మేము ఎందుకు ఊరుకోవాలి? కరెక్ట్. అలాగే మీకు ఇంకా ఒక అద్భుతమైనది ఉంటుంది. మత్తయి 15:22-28 చాలా అద్భుతం ఉంటుంది. నేను తీస్తా ఉండండి ఇలా మీరు మాట్లాడుతున్నాడు. మాథ్యూ ఈ మాథ్యూ అనేది కొత్త అంటే వస్తుంది ఒకటి కదా. మత్తయి సువార్త 15వ అధ్యాయం. విశ్వ గారు మీరు ఒక ఘోర అపరాధం చేశారు, అది మీకు నేను చెప్పాలి. చెప్పండి. ఐఎమ్ క్యూరియస్. నా దగ్గర గోబట్లోనూ పావురాలు రెడీగా ఉన్నాయి. చెప్పండి. ఉన్నాయా? మీరు గోబపెట్లు పావురాలు చూసుకుంటున్నారు కానీ మీ డీపీ చూసుకోవట్లేదు. అసలు ఏంటండి అది? భూమి ఎక్కడైనా గుండ్రంగా ఉందా? ఆ భూమికి 4 మేకలేవి, స్తంభాలేవి? కనిపిస్తుందండి మీకు? కనిపిస్తుందండి. కనిపిస్తుంది కదా.
మత్తయి సువార్త 15వ అధ్యాయము 22 నుంచి 28వ వచనం వరకు గనక మీరు చూస్తే, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒక్కతి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణింపము, నా కుమార్తెకు దెయ్యము పట్టి బహు బాధపడుతుందని కేకలు వేశాను. ఇది చిన్న ఆయన గురించి అనమాట. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెని పంపివేయమని ఆయనని వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పాను. సో అందుకు ఆ యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత ఉందని. అది పరిస్థితి. ఇట్ ఈస్ నాట్ టు మీ టేక్ చిల్డ్రన్స్ బెడ్ అండ్ క్యాస్ట్ ఇట్ డాగ్స్ అని చెప్పారంటే, కుక్కలు స్త్రీలు పెద్ద తేడా ఏం లేదని యేసు ప్రభు వారు చెప్పారని పుస్తకంలో, నేను మాట్లాడలేదు. ఇది అయినా ఏం పర్వాలేదు, మాకు ఆత్మలు లేవు, మనోభావాలు లేవు కాబట్టి మేమేమీ హర్ట్ అవ్వట్లేదు. ఉండకూడదు లెక్క ఇక్కడ. ఇది పిక్చర్ క్లారిటీ అంటే అదే ఫాలో అయిపోతున్నారు. వెరీ గుడ్. చూసారా సార్, ఇక్కడ ఫ్రిజ్ అనే బొమ్మ ఒకటి మిస్ అయింది, అది పెడితే బాగుంటదేమో. పెట్టేద్దాం. ఫ్రిడ్జ్ వద్దని అప్పుడే ఇంకా ఉంది కొంచెం. ఎస్పీ గారు, మనం ఆత్మ మంచంతోనే బతికేయాలి కదండి. ప్రతి క్షణం ఆత్మను చంపేసుకుంటూ బతికేయాలి అంతే. మీకు ఆత్మ ఉంటే కదండి చంపుకోవడానికి. పుట్టినప్పుడు చచ్చిపోయిందంటారా మరి? అది ఇంపార్టెంట్ నిజమే. ఇదే ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చర్చెస్ ఫ్రిడ్జ్ ఏంటండి? చర్చ్ లోకి వెళ్ళేటప్పుడు బయట ఫ్రిడ్జ్ ఏమైనా పెడతారా? ఆల్రెడీ ఫ్రిడ్జ్ లోకి వెళ్తున్నారండి. మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెడితేనే. ఓహో, ఇంట్లోనే పోతామా? ఓకే ఓకే. మళ్ళీ మీరు చర్చికి వెళ్ళాలంటే బుర్రని ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళిపోవాలండి. అదే. శ్రీరామ్ గారు వచ్చారండి. నమస్తే. శ్రీరామ్ చంద్ర గారు, సారీ. నమస్కారం అండి. మీరు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు. ఛానల్లో వెరీ క్లియర్. మీరు ఫస్ట్ టైం ఛానల్ నేను ఒకసారి వచ్చానండి. అంటే బైబిల్లో స్త్రీల గురించి చెప్తున్నప్పుడు నేను ఉన్నాను, అప్పుడు ఒకసారి వచ్చానండి. మీది రెగ్యులర్ గా ఫాలో అవుతాను. నేను మీది చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతా. అంటే ద మోస్ట్ ఇంటెలెక్చువల్ డిబేట్ ఉంటుంది మీ దగ్గర. అది నాకు నేను బాగా కనెక్ట్ అయ్యేవాడి. అంటే ఒకసారి నెబుకద్నెజర్ మీద మీరు ఇచ్చారు లాంగ్ బ్యాక్. టైగర్ గారి ఛానల్ టైగర్ సనాతన ఛానల్ చేశారు. ఎగ్జాక్ట్లీ. నెబుకద్నెజర్ది రియల్లీ నాకు అసలు ఆల్మోస్ట్, అంటే ఆయన పేరు నాకు గుర్తులేదు. అంటే మీరున్నారు, ప్లస్ ఇంకో ఆయన విశ్వాసేదండి ఆయన పేరు. ఆయన అవిశ్వాసం అంటే నేనే. సారీ ఇంకోటి ఉన్నారండి. అంటే ఆయన చెప్తున్నారు యాక్చువల్లీ, ఆయన పేరు నాకు రావట్లేదు. చూసాను. అమృత్ సిద్ధి గారు. కరెక్ట్. అమృత్ సిద్ధి కరెక్ట్. ఆయన ఎక్స్ప్లెనేషన్ లో మీ నరేషన్ అది చాలా, అసలు ఆ ఎపిసోడ్ నాకు ఇప్పటికీ, నేను అది కాపీ చేసి పెట్టుకున్నాను లింక్ అండి. అది ఎప్పుడో చూస్తూ ఉంటాను. రియల్లీ అది ఆల్మోస్ట్ అది ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందంటే ఒక సినిమా చూసినట్టే ఉంది నాకండి. రియల్లీ నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఆ నరేషన్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే దేని మీద, సారీ నేను లేట్ గా వచ్చాను. ఇది బైబిల్లో స్త్రీల మీద రకరకాల ఎపిసోడ్ చేస్తున్నాం సార్. ఇది సెకండ్ ఎపిసోడ్. స్త్రీలు మాట్లాడడానికి లేదు, పుస్తకంలో అలా ఉంది. అవునండి కరెక్ట్. సో దాని మీద మనకు డిబేట్ నడుస్తుంది అనమాట. వాట్ ఆర్ ద ఫ్రీడమ్ కూర్చోమంటున్నారండి. ఏం లేదు, మమ్మల్ని నోరు కూర్చోమంటున్నారు. అది మన దగ్గర కాదండి, అది బైబిల్. అది ఇజ్రాయిల్ బైబిల్ సంస్కృతి ప్రకారం చెప్పిందండి అది. అంటే మీరు
మీరు ఫ్రీ టు స్పీక్ యాక్చువల్. అది ఓన్లీ ఇజ్రాయిల్ అండ్ ఈ బైబిల్. జగన్ గారు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్. మీరేమో మీరేమో మాట్లాడమంటున్నారు. పుస్తకం ప్రకారం నోరు మూసి కూర్చోండి. ఆయన రామచంద్ర గారు ఏం చెప్తున్నారు? ఇజ్రాయెల్ కంటే పాత నిబంధన మరి చెన్నై కూడా నోరు మూసి కూర్చోమన్నాడు కదా, మరి పై కుక్కలతో పోల్చాడు చక్కగా. కూర్చోమన్నాడుగా. కుక్క పిల్లలకి ఇచ్చేది పిల్లలకి పెట్టేది కుక్కలకి ఇవ్వాలన్నాడు చిన్న. మరి ఆయన కూడా కూర్చోమన్నాడుగా మమ్మల్ని. అంటే ఇంటర్వెల్ కి ముందర ఒకటి, ఇంటర్వెల్ తర్వాత ఒకటి కదండి. ఇంటర్వెల్ తర్వాత ఆయన చెప్పలేదు. ఇద్దరు చెప్పింది అదేనండి. అంటే ఓల్డ్ దాంట్లో నేను చదివాను, న్యూ దాంట్లో అంటే ఇంటర్వెల్ తర్వాత అది నాకు కొత్తలేండి, నేను చూడలేదు. నేర్చుకొన కోరిన ఎడల వారు ఏమైనాను నేర్చుకొన కోరిన ఎడల ఇంత తమ భర్తలను అడగవలెను. సంఘంలో మాట్లాడుతా చెప్పండి. నేను చదువుతాను కదమ్మా, నేను ఉన్నాను కదా ఇక్కడ. నాగారు మీరు తెలుగులో చదవండి, ఇంగ్లీష్ లో చదివిన తర్వాత మీరు మీకు ఎన్నిసార్లు చెప్పినా అలా కాదండి, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదండి. నోరు మూసుకోండి, కామ్గొనండి. పుస్తకం ప్రకారం నోరు మూసుకోవాలి మీరు. మరి లాగారు తెలుగులో చదవండి సార్, ఇంగ్లీష్ లో చదివేస్తాను, అప్పుడు మాధవ్ గారికి ఇచ్చేస్తాం మైక్. ఈసారి అక్షయ్ గారు చదవాల్సిందే, నన్ను నోరు మూసుకోమన్నారు, నేను మాట్లాడాను. సరే నేనే చదువుతాను. స్త్రీల సంఘములలో మౌనముగా ఉండవలని చదవండి సార్. నేను మ్యూట్ లో ఉన్నాను, మాట్లాడేస్తున్నాను పక్కన. 32 కదా, 34 కదండి ఇది? 34, 35 సార్. ఓకే. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసిందే గాని మాట్లాడుటకు వాళ్ళకి సెలవు లేదు, ఇలాగ ధర్మశాస్త్రము చెబుతున్నది. వారు Let your women keep silence in the churches, for it is not permitted unto them to speak, but they are commanded to be under obedience, as also saith the law. అద్భుతంగా ఇది సార్, చాలా బాగుంది. సో ఆగండి. వారు ఏమైనాను నేర్చుకొని కోరిన ఎడ్ల ఇంట తమ భర్తల్ని అడగవలెను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. And if they will to learn anything, let them ask their husbands at home, for it is a shame for women to speak in the church. స్వాతంత్రం, మహిమ, వంకాయ పులుసు అన్ని కలిపి. ఇది తెలియక, ఒక్క నిమిషం అండి, ఇది తెలియక దీనమ్మ జీవితం వాళ్ళకి పెద్దపీట వేసి మేము చాలా తప్పు చేస్తున్నామండి. మీకు అసలు చాలా బాగుంది, వెళ్ళిపోతామండి ఇక్కడికి. అయ్యా మైక్ మాధవ్ గారికి, ఎస్కే గారికి, మిగతా వాళ్ళందరికీ మాట్లాడే ఒక అర్హత లేదు. నాకు ఇక్కడ స్మాల్ డౌట్ అండి. నాకు స్మాల్ డౌట్ ఉంది. ఇప్పుడు ఎంత క్లియర్ గా ఉంటే, ఎంత అసలు కంప్లీట్, ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే, మరి వీళ్ళు అసలు కంప్లీట్ చర్చిలో పాశ్రమలు లేదంటే మధ్యలో ఈ లెంత్ డేస్ జరుగుతున్నాయి కదండి, మధ్యలో వచ్చి ఎవరినో పిలిచి చెప్పించడాలు, వాళ్ళు అసలు అనర్గళంగా, అంటే జెంట్స్ కంటే కూడా అసలు ఎంత స్పీడ్ గా మాట్లాడి అంత లాజికల్ గా మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి చెప్పండి వీళ్ళకి, పాస్టర్ గారికి చెప్పడా, ఏమయ్యా నీకు గుర్తుందా లేదా? గుడ్ క్వశ్చన్ వేస్తారండి. మీకు అక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా ఏంటంటే కల్పితం కాబట్టి వాళ్ళకి తెలుసు. దే ఆర్ ఎర్నింగ్ మనీ, వి రెస్పెక్ట్ ఎర్నింగ్ ఉమెన్. ఓకే, సో వాళ్ళకి మనము అడ్డం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ట్రై టు ఎర్న్ సంథింగ్. సో ఇది కల్పితం అని తెలుసు, కల్పితం కాదు అని తెలిస్తే గనక, నిజమైతే గనక ఇన్ని శాపాలు ఇన్ని వస్తున్నాయని చెప్పేసి, ఆజ్ఞలు ఉన్నాయని చెప్పేసారని పుస్తకంలోనే రాస్తున్నప్పుడు, why do they go beyond that whatever the laws that they made in this book? అవునంటే నిజ దేవుడు, మా నిజ దేవుడు, మాట్లాడే దేవుడు అంటారు కదా, మరి మాట్లాడే దేవుడు చెప్పడా?
మీ మిస్సెస్ ని ఇలా మాట్లాడుతోంది స్టేజ్ మీద, యూట్యూబ్ లో ఇలా డాన్స్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పడండి నిజదేవుడు? చెప్పలేడండి. మీరున్నారు, నేనున్నాను. ఓకే, లిటరలీ వీఆర్ బ్రతికున్నాం, మాట్లాడుతున్నాం. ఓకే, సో కల్పితంగా సమ్వన్ ఎక్స్ అని చెప్పేసి ఆయన ఇట్లా మాట్లాడాడంట అంటే ఎట్లా ఉంటుందో, ఎంత హాస్యాస్పదమో ఇది అంతే. అవునండి. మరి ఇది అసలు ఎవరు అడగరు, అసలు ఎవరు పట్టించుకోరు దీని గురించి. ఎప్పుడు చూసిన 4 వాక్యాలు చెప్తారండి వీళ్ళు, ఎదురువారు ప్రేమించు లేకపోతే ఇంకోటి తప్ప. అసలు మరి ఇవి కూడా ఏసు చెప్పినవే కదా, యెహోవా చెప్పినవే. మరి అందుకే ఒక వాక్యం, ఒక మహాపాస్ట్రమ్మ గారు ఒక వాక్యం చెప్పారండి, ఇలా కూర్చొని అప్పులు తీరుకోవాలంటే అప్పులు తీరవు. మీరు బెడ్రూమ్ లో కూర్చుని ఆడవండి, బాత్రూమ్ లో కూర్చుని ఆడవండి, దుప్పటి ముసుగేసుకొని ఆడవండి, దశం భాగాలు ఇచ్చి సావండి, అప్పుడే మీ అప్పులు అసలు మీరే చెప్పినట్టున్నారు. అంత ఎగ్జాక్ట్ గా దింపేసారు మీరు వాయిస్. ఎగ్జాక్ట్ కంపెనీస్ మీరే అండి. గారు ఒక మంచి పాస్టర్ అవుతారు, కానీ ఓకే. అంటే నేను అంటుంది మన ఇండియన్స్ కి లేట్ గా తెలిసింది. సరే, మనం స్త్రీని ఇక్కడ మనం ఎక్కువ పూజిస్తాం కాబట్టి సరే మాట్లాడారు అనుకోవచ్చు. ఇప్పుడు నేను నాకు బాగా గుర్తండి, డిగ్రీలో ఉన్నప్పుడు ఇక్కడ రేర్ గా టీవీలో జీటీవీలో ఎక్కడో ఆడవారు మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ లో. మరి వాళ్ళు మాత్రం ఎట్లాగా యాక్సెప్ట్ చేస్తారు? సరే మన వాళ్ళంటే ఏమంటారు, ఏదో ఇక్కడ సమానత్వం కొద్దిగా ఉంది, లేదంటే మాట్లాడే ఉంది కాబట్టి ఎవరు అడగరు కాబట్టి ఓకే. మరి ఇప్పుడు అమెరికాలో వాళ్ళలో మీరు గుర్తుందా, ఒక ముసరావిడ చెప్తా ఉంటుంది టీవీలో. అర్థం కాలేదండి ఇప్పటి వరకు నేను చెప్పిన వాక్యం కూడా మీకు అర్థం కాలేదండి. ఇది పెద్ద బిజినెస్, అమెరికాలో అవనియండి, ఆఫ్రికాలో అవనియండి, ఇండియాలో అవనియండి, ఎక్కడైనా సరే ఇది పెద్ద బిజినెస్. ఎవడు బాగా దశమ భాగాలు వసూలు చేయగలరు? పెళ్ళామా మొగుడా, పాస్టర్ గారా పాస్టర్మా? ఎవరు దశమ భాగాలు వసూలు చేయగలుస్తారు అంటే అది ఆ పాస్టర్ అయినా అవ్వచ్చు, పాస్టర్ అయినా అవ్వచ్చు. వాళ్ళు పోడియం మీద ఉంటారండి. పాస్టర్ కూతుర్లు ఇప్పుడు కొత్తగా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మరి రెబకా కదండి, ఆమెనే కదా వాక్యం చెప్పడానికి వెళ్ళింది, పాస్టర్ గారు కాదు, పాస్టర్ అమ్మ కాదు. అవునండి, కరెక్ట్. ఇప్పుడు బ్లెస్సీ అంటే అఫ్కోర్స్ మనందరికీ తెలిసిన బ్లెస్సీ వెస్లీ ఆమె అంతే కదండి, మొత్తం దుబాయ్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఆ ముసుగోటి కప్పుకుని మొత్తం అంతా చెప్తా ఉంటుంది. ఆమె లేచి ఒక్కడు అడగడండి, ఎవరు మీరు మాట్లాడడానికి ఒక్కడు లేచి అడగండి. వీళ్ళు మళ్ళీ మనకు వచ్చి బైబిల్ ఏంటి, మేము బైబిల్ ఫాలో అవుతాము, మా బైబిల్ పవిత్ర గ్రంథం చదువు చెప్తా ఉంటారు. అయ్యో, పవిత్ర గ్రంథమే, నేను ఇంత పవిత్రంగా ఉంటే ఇంకేం కావాలండి? పాస్టర్ అంతమ్మ పాస్టర్ ఎవరు అడిగారండి? ఎవరైనా క్వశ్చన్ చేశారా? అంతమ్మ పాస్టర్ ని ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? దుప్పటి కప్పుకునైనా ఏడవండి, ఎక్కడైనా ఏడవండి, దశం భాగాలు ఇచ్చి సావండి అని అంత సిగ్గు లేకుండా డైరెక్ట్ గా చెప్పినప్పుడు ఒక్కళ్ళైనా క్వశ్చన్ చేయగలిగారా అండి ఆమెని? కానీ మీరు గుర్తుందా ప్రసన్న బోల్డ్ ఆమె పాటకు మాత్రం ఇంకో పాస్టర్ మ్యాథ్యూస్ అనుకుంది, ఆయన అన్నాడండి, అంటే పాటకు అన్నాడు యాక్చువల్ గా, ఇంకా మిగతా చెప్పలేదని. ఆయన పాట కామెంట్ పెట్టాడు, ఫుల్ కోటింగ్ ఇచ్చింది. అంటే ఏంటంటే అవునండి, అవును, కరెక్ట్. అంటే అలాగేంటి పాట పాడినందుకు అంటున్నారు తప్ప చెప్పినందుకు అంటలేదు. ఎందుకన్నా మరి పాస్టర్ లో అనుకుంటా, ఆమె పాట పాడినందుకు కూడా ఏమనలేదు. ఆ పాస్టర్ కామెంట్ చేసింది ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి, ఆమె లిప్స్టిక్ పెట్టుకుందని, జుట్లు పోసుకుందని,
దాని గురించి కామెంట్ చేశాడు. కరెక్ట్. స్టేజ్ మీద డాన్స్ చేస్తుందని దానికి కామెంట్ చేస్తే వాయిని వదిలిపెట్టింది. మరి అదే పాస్టర్ కి లేడీస్ మాట్లాడకూడదు అని చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ బిగ్ షాట్ ఉన్నారు కదా, ఆమె అంటే చిన్న ఆమె కాబట్టి ఆమెను అనగలిగాడు. ఓకే, సో ఒక చిన్న మాట అండి, మన ప్యానెల్లోకి చిన్న బాలుడు వచ్చాడు, నవీన్ అని. ఈ పాప అసలు బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయి ఉంటది. నవీన్, వెల్కమ్ ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ. బాగున్నారా అంతా? అందరం బాగున్నాం. చాలా కాలం తర్వాత వచ్చారు నవీన్. ఇదివరకు రెగ్యులర్ ఉండేవాడు. అవును సార్. బిజీ అయిపోయాడు. వండర్ఫుల్ అండి. బిజీగా ఉండడం ఇంపార్టెంట్ మనకి ఇంకొకటి కూడా ఉందండి. మీకు ఒకటవ కొరింథీయులకు 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాస్తుంటారు చెప్పినా మీకు? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకి శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను అని చెప్పి, ఎందుకో చర్చిలో ఆమె ముసుగు వేసుకోవాలని అని మన పౌల్ గారు వివరించారు. మరి వాళ్ళకి తలకాయే లేదు అంటున్నారు అక్కడ డైరెక్ట్ గా. వెరీ గుడ్ సార్. అయ్యా దేవునికి స్తోత్రం. ఎపిసోడ్ 1 లో దీని మీద చాలా ఎక్స్టెన్సివ్ గా కవర్ చేసామండి, కానీ మీరు మళ్ళీ చెప్పేసరికి నా ఒళ్ళు పులకరిస్తుంది. మీకు ఇంకొకటి ఉంది, ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఇందాక పోయిన ఎపిసోడ్ లో మనం కవర్ చేయలేదు. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయ్యి ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొని కూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. ఏలననగా స్త్రీ పురుషుల నుంచి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుంచి కలగలేదు. మరియు స్త్రీలు పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. 1వ కొరింథీయులు దేవునికే మహిమ కలుగాక. ఆమేన్. అసలు ఎవరో వాక్యంతో ఒళ్ళు పులకరించింది అన్నారు కదా, ఈ వాక్యంతో ఒళ్ళు జలధరించిందండి. చూసారా? అందుకనే మాట్లాడొద్దు అంటారు. ఎందుకంటే ఇక ఇలాంటివన్నీ వస్తాయి. మరి మాట్లాడితే అదే మరి వస్తున్నాయి. నిజమే, ధర్మశాస్త్రమే. ఇప్పుడు ఎంత క్లారిటీ ఉంది చూసారా ఈ పుస్తకంలో? మామూలు క్లారిటీ కాదండి. ఈయన ఎవరో రాశారు, పాల్ అనుకుంటా, ఇది పల్ అని రాశారు. పాల్ కుమార్ కుంట. నక్సలైట్ తోనే మీ దొల్ల, తెలుగు కూడా సరిగ్గా రాదు, చదివేసారు ఏమిటో, దోల అనుకుంటా, తీర్చవచ్చు బ్లాక్ టాక్స్ అనేదో తిట్టారు. సంతోషం, తెలుగు సరిగ్గా నేర్చుకుని తర్వాత కామెంట్ పెట్టాడు. మనకి రాని భాషలు ప్రయత్నించకూడదు. మీకు రాదు కదా, ఎందుకు వచ్చింది వేళ? కోపం వస్తుంది, లేదంటే బైబిల్ వాక్యాలు కదా, అందువల్ల అదండి. కోపం వస్తే వచ్చి మాట్లాడాలా, కింద కూర్చొని కామెంట్లు పెట్టడం కాదు. ధైర్యం ఉంటే కామెంట్ లింక్ ఇస్తాం, వచ్చి మాట్లాడేయడం. పైనే ఉంది సార్, లింక్ పైననే ఉంది, 2-3 కామెంట్లు పైననే ఉంది. అదే లేనట్టు. కానీ ఏంటంటే మీరు మళ్ళా బైబిల్ వాక్యాలు కదా, దీన్ని ఖండించలేడు, అందువల్ల భయపడిపోయాడు. తెలుగు ఇంగ్లీష్ రాని పల్ కుమార్ కుంటా గారు కావాలంటే వచ్చి పెనల్లో మాట్లాడు. ఇక్కడ బూతులు గీతులు మాట్లాడితే మాత్రం దోలుదేరిపోతుంది. అది మాట్లాడకుండా సభ్య సమాజ భాషలో హాయిగా వచ్చి మీ అభిప్రాయం చెప్పండి, మాట్లాడు దమ్ముంటే, లేకపోతే మానేయండి, అవసరం లేదు. మనం నెక్స్ట్ వాక్యానికి, నెక్స్ట్ రెఫరెన్స్ కి తర్వాత మన ఎవరైతే రక్షింపబడిన వారు ఉన్నారో వారు ఇతరుల గురించి ఎలా ప్రవర్తించాలి అనేది మత్తయ్య 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాయబడి ఉంది. దాని దగ్గరికి కూడా వెళ్దాము, కానీ స్త్రీల గురించి కాబట్టి స్ట్రీమ్ ముందర అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇందాక మళ్ళీ తర్వాత పౌలు గారు ఏమంటారంటే, మరియు స్త్రీలు అనుకోవయు స్వస్థ బుద్ధియు గల వారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేయగానే, ఇందాక ఏం చూడండి, ఇందాక డిస్కస్ చేశారు. తగు మాత్రపు వస్త్రములు అంటే ఎంత అవసరమో అంతేనా, లేకపోతే మరి ఎంత అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ లేదు. తగు మాత్రపు అంటే అవసరమైనంత అని ఉంటుంది మరి తెలుగులో.
వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమని అలంకరించుకోవలను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత నేర్చుకునేవారు. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించటకైనను పురుషుల మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవయ్యను అని చెప్పి క్లియర్ గా చెప్పారు కదా. మరి పాస్టర్ అమ్మలు ఏం చేస్తున్నారో చెప్పాలి నాకు మరి బలంగా. మరి పాస్టర్ అమ్మలు వచనాల వాక్యాలు ఎందుకు చెప్తున్నారు గారు? అయ్యా ఎఫెసీయులు 5వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల దాకా కాస్త తెలుగులో చదివితే నేను ఇంగ్లీష్ లో తగలడతాను. అయ్యో తప్పకుండా వైనాట్. ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టారుగా అదే కదా. అంతే 22 నుంచి మొదలెడతా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు వాక్యం అయిపోగానే ఆపండి, ఎందుకంటే ఆత్మీయ అర్థం అవ్వాలంటే కాస్త ఆత్మీయంగా చదవాలి. Wives, submit yourselves unto your own husbands as unto the Lord. 23 వెళ్ళిపోండి సార్. వండర్ఫుల్. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. For the husband is the head of the wife, even as Christ is the head of the church, and he is the savior of the body. కొత్త నిబంధన అండి, సరికొత్త మెరయుచున్న నిబంధన సార్. 24. వండర్ఫుల్. సంఘము క్రీస్తుకి లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకి లోబడి ఉండవలెను. Therefore, as the church is subject unto Christ, so let the wives be to their own husbands in everything. స్తోత్రం మహిమ స్తోత్రం ఏమిటండి? కాదండి, ఇదేం దిక్కు. అయ్యో ధర్మశాస్త్రం అందులో కొత్త నిబంధన. సంఘానికి మొగుడు పిల్లలకి ఏంటి అసలు టైప్ ఆఫ్ కంపేర్ ఏంటండి? అసలు అది అర్థం కావట్లేదు. అంటే మనం యూజువల్ గా పార్వతీ పరమేశ్వరులు ఎలా కంపేర్ నేను చెప్తాను. జనరల్ గా నా డౌట్, యూజువల్ కంపారిజన్ ఎట్లా చేస్తారు? కంపారిజన్ కూడా తెలియదు ఏంటి అని డౌట్ వస్తుంది. కనీసం కంపారిజన్ కూడా చేత కదా. ఇలా దేంతో కంపేర్ చేయాలి? బుర్ర లేదు, పిల్లలకి బుర్ర లేదు, ఆడవాళ్ళకి బుర్ర లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నానండి. సార్ రాజేంద్ర గారు, ఆడవాళ్ళకి సంబంధించిన స్ట్రీమ్ కదా, వాళ్ళకి కొంచెం పెద్దపీట వేద్దామని. ఇప్పుడైనా ధర్మశాస్త్రంలో పెద్దపీట బాగా నెత్తినేశారండి, పెద్దపీట నెత్తినేశారు. ఒక్క నిమిషం అండి, అందరూ ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వండి. ఇక్కడ పోరగాళ్ళని కూడా ఎందుకు పాడు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ బైబిల్ దారుణంగా ఉంది, ఇది చదివి వినిపించేందుకు పోరగాళ్ళని నాశనం చేస్తున్నారని చెప్పేసి పాపం వాపోతున్నారు కింద. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అయినా కానీ ఏం చేస్తామండి, బైబిల్ ఎంత దారుణంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పకపోతే మళ్ళీ మనదే తప్పు అవుతుంది. సో మీరు అది అర్థం చేసుకోవాలండి కింద కమెంట్స్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పాస్టర్లు చెప్పరు కదండి ఇవి, అది బాధపడుతున్నారు వాళ్ళు. అంతే కదండి, వాళ్ళని పాడు చేస్తున్నాం. ఏ రకంగా పాడు చేస్తున్నాం అని అంటే వి అగ్రీ, మనం పోరగాళ్ళని పాడు చేస్తున్నాం. అది ఎట్లా పాడు చేస్తున్నాం? బైబిల్ చదివి. ఈయన ప్రతి వాక్యం చివర ఈయన పేరెందుకు చెప్పుకుంటున్నాడండి? అది ఏం చేస్తామండి, ఇందాక కుక్కలతో పోల్చాడు కదా, అది ఫాలో అవుతున్నాడు అంత. రొట్టె మొక్కలు కుక్కలకి ఇస్తాడని చెప్పేసి ఆ కుక్క ఈ కుక్క అన్నమాట, అది అంత. అందుకు ఆయన పేరు చెప్పుకుంటున్నాడు అనమాట ప్రతి వాక్యం చివర. ఓకే ఓకే ఓకే, ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. లెట్స్ ప్రొసీడ్ విత్ మంచి నాకు
మంచి వాక్యాలు ఒక 5 చెప్పండి ఆయన్ని. చూద్దాం. అంటే అవి కూడా ఓపెన్ చేసి చదువుదాం. తప్పే ఉంది. మనకు కుదరదు అలాగే చెప్పలేంగా. ఎస్కే గారు ఈయన ఆత్రం చూస్తుంటే మా నాయనమ్మ చెప్పిన సామెత గుర్తొస్తోందండి నాకు. ఆమె ఫ్రీక్వెంట్ గా అనేవాళ్ళు అనమాట. ఉన్న మాట అంటే ఉనికి అనేవాళ్ళు ఆమె. అది ఎందుకు ఆవిడ అనేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళ ఉలికిపాటు చూస్తే నాకు అర్థం అవుతుంది. అట్లా ఏం పర్వాలేదండి, డోంట్ వరీ. మనం ఆల్రెడీ లింక్ ఇచ్చామండి. ఏదైనా మంచి చెప్పాలనుకుంటే ప్రజలకి మంచి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మాట్లాడొచ్చు. మనం ఆ రిఫరెన్స్ తీయడానికి కూడా సిద్ధమే. వీఆర్ వెల్కమ్ టు ఎవ్రీథింగ్. మంచిదంతా మనమే చదువుతాం, ఇంక వాళ్ళేం చదువుతారు మరి? మనం చదువుతున్నాం కదా మంచి. అంటే బైబిల్లో లేని మాట్లాడితే పోనీ వాళ్ళు ఫీల్ అయినా అన్నం చందం అండి. అన్నం చెప్పినా వాళ్ళు ఏడుస్తా ఉంటే మనం ఏం చేయలేదండి. కాదు సార్, వీళ్ళు మీరు పాత నిబంధన తీస్తే పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన మాకు అన్నారు కదా, మరి అందులోంచే కదా చెప్తారు. మరి ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా, మరి ఇది కూడా పడదండి వాళ్ళకి. ఇంకా సరికొత్త అపరిశుద్ధ గ్రంథం కావాలేమో. శ్రవణ్ గారు నచ్చినది ఏదైనా సరే మీకు ఇష్టం ర్యాండమ్ గా ఒక కంప్లీట్ పేజ్ తీయండి. ఆ పేజ్ మొత్తం నేను చదువుతా. పేజ్ మొత్తం నేను చదువుతా. అందులో మంచి ఎక్కడ ఉందో చూద్దాం. మనం ఎందుకు తీయాలి? అతనే తీస్తాడు. అతను అన్నాడు కదా, అతనే తీస్తాడు, అతనే చెప్తాడు. అతను కామెంట్స్ లో పెడుతున్నాడు కదా, పెట్టండి. లోపలికి వచ్చే ధైర్యం ఎలా లేదు, ఎందుకంటే కామెంట్ లో మేమందరం అరౌండ్ ది బుచ్చి కొడుతున్నాం, మీరు మరీ బుచ్చి మధ్యలో కొడుతున్నారు. మరి అంత ఓపెన్ ఛాలెంజ్ చేయడానికి కష్టమే. నిర్మమాటంగా ఉంటుంది మన దగ్గర వ్యవహారం అంతా. అవునండి. అంటే మనం అందరం కూడా కనీసం వచనం తీసి చదువుతా ఉన్నాము. వీళ్ళేమో వీణారాయణ గారు మెసేజ్ పెట్టారు చూడండి. భారతదేశంలో బైబుల్ ఎవరు చదివితే వాళ్ళు డాగ్స్ అన్నమాట. డాగ్స్ మాత్రమే బైబుల్ చదువుతారని అర్థం కావాలి. ఫెంటాస్టిక్ అంటే ఇది చెప్పు చేసి కొట్టడం అంటే ఇది బాగుంది. సూపర్. ఇంకొకటి ఉంది సార్ మనకి రెఫరెన్స్, ఎఫెసియన్స్ 5:22-24. ఇక్కడ చూడండి. అదే దాంట్లోనే సంఘము క్రీస్తుకి లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకి లోబడవాలని రాసింది కదా క్లియర్ గా. మరి దీనికి ఏమంటారు ఇప్పుడు? అది ఉన్నట్ట లేనట్ట? మరి ఇది పౌలు గారు చెప్పిందే కదా, మనం చెప్పింది కాదు కదా. మరి అంత అద్భుతంగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని మనం పంచుతున్నాం, అంతే కదా, మనం పంచుతున్నాం. వర్ణ వ్యవస్థ గురించి సింబాలిక్ గా చెప్పడానికి, అంటే ఏ పని ఎవరు చేస్తారు అనేది సింబాలిక్ గా చెప్పడానికి బ్రాహ్మణుల నుంచి పుట్టారు. ఎందుకంటే బుద్ధి అనేది ముఖానికి సంబంధించినది, మెదడుకి సంబంధించినది. భుజ బలంతో ఉంటారు క్షత్రియులు. వ్యాపారం చేసేవాళ్ళు కూర్చొని చేస్తారు కనుక వాళ్ళ బలం ఊరువుల్లో ఉంటుంది, ఊరువుల నుంచి పుట్టారు. శూద్రులు వాళ్ళ కాళ్ళు చేతులతో శ్రమ పడేవాళ్ళు, శ్రమ చేసేవాళ్ళు కనుక వాళ్ళ పాదాల మీద వాళ్ళ కాళ్ళు లేకపోతే వాళ్ళ పని నడవదు. సో పాదాల నుంచి పుట్టారు అని ఒక సింబాలిక్ గా చెప్తే వర్ణ వ్యవస్థని ఇంత రచ్చ చేస్తున్నారు. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్ గా చెప్తున్నారు వీళ్ళు. స్త్రీ పురుషుడికి, భర్తకి లోబడి ఉండాలి. ఆమెకి తల లాంటి వాడు భర్త ఆమెకి తల అని క్లియర్ గా చెప్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? ఇది బానిసత్వం కాదా? దీన్ని డిస్క్రిమినేషన్ అంటారా, దాన్ని డిస్క్రిమినేషన్ అంటారా? కరెక్ట్. అంటే మీకు ఈ లెక్కన కూడా మీకు మామూలు మళ్ళీ మధ్యయుగంలో కనుక మనకు వస్తే కాన్స్టాంటినోపుల్ ఒక డైలాగ్ వేసాడండి. కాన్స్టాంటినోపుల్ అనేవాడు BC 347 to 407 మనకు ఉన్నాడు. ఆడేమంటాడంటే అన్ని క్రూర మృగాల్లోనూ స్త్రీని మించిన ప్రమాదకారి మరి ఇక లేదు అంటాడు. మరి అది డేంజరస్ అంటారండి. ఈ ఫెమినిస్టులు ఎక్కడ చచ్చారు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారండి. కాన్స్టాంటినోపుల్ అన్న కాలంలో ఫెమినిస్టులు అనేవాళ్ళు ఫీమేల్కి అసలు వాయిసే లేదు, వాళ్ళు లెక్కల్లో కూడా లేరు కదా. ఇంకేం మాట్లాడతారు అక్కడ?
ఇప్పుడు కాన్స్టాంటినోపుల్ ఏమన్నాడు, వాడి రిఫరెన్స్ ఇదే పుస్తకమే కదా, మరి ఈ పుస్తకమే కదా ఈ పుస్తకం మరి. పట్టుకున్నాడు. మరి అవునండి, యేసు గారు ఏం చెప్పారండి ఎగ్జాక్ట్ గా? ఏదండి యేసు గొర్రె ఎగ్జాక్ట్ గా అంటే పౌలు కాకుండా యేసు గొర్రె కరెక్ట్ గా ఏం చెప్పారు? ఆంథోనీ ఫస్ట్ క్రైస్తవ సన్యాసి ఆంథోనీ. ఆయన ఏమన్నాడంటే, మిగతా అతనితో పాటు ఉంటారు కదా ఫాదర్, వాళ్ళని ఏదో అంటారు కదా, వాళ్ళు క్రైస్తవ సన్యాసులు ఏదో పేరు ఉంటుంది వాళ్ళు, నాకు తెలియదు కానీ, స్త్రీని చూచినప్పుడు మానవుని చూచినట్టుగాక సైతానును చూస్తున్నట్లు భావింపబడి ఆమె పలుకు సర్పపు పూస వంటిది అని కూడా టారిమట్ పెట్టాడు. ఇదంతా ప్రవక్తలు, మరి వాళ్ళు ప్రవక్తలు అంటారు ఏమంటారు, వీళ్ళందరూ భారతదేశానికి వచ్చి మనకి సూత్రాలు చెప్తారు, మనకి చెప్తారు సూత్రాలు, అలా ఉండాలి ఎలా ఉండాలి. పుస్తకమే కాదు, ఈ దేవుళ్ళు వండి పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు ఈ లెక్కన వీళ్ళంతా ఏమంటారు చెప్పండి, మీరు ఈ మాట అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, అదంతా క్యాథలిక్స్ చేసిందండి, వాళ్ళు క్రైస్తవులు కాదు, మేము ప్రొటెస్టెంట్స్ అని మన మేధావులు మాట్లాడతారు. ఈ ప్రొటెస్టెంట్స్ చేసిన అద్భుతం ఉంది. ఫస్ట్ వీళ్ళందరికీ మరి ఫస్ట్ ప్రొటెస్టెంట్ ఆయన ఉన్నాడు కదా, ఉద్యమం స్టార్ట్ చేసిన ఆయన ఎవరు, మార్టిన్ లూథర్ కింగ్. ఆయన పోప్ అగేన్స్ట్ గా పోయాడు, కానీ ఈ పుస్తకాన్ని ఆయన ఏమి దాన్ని డిస్కౌంట్ చేయలేదు కదా. యాజ్ గా మొత్తం అంతా కూడా అద్భుతంగా యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ గోల్డెన్ వర్డ్స్ అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డాడు. ఆయన వచనాలు తీయలేదు కానీ వెర్సెస్ ఏం తీయలేదు కదా, మార్టిన్ లూథర్ కింగ్ వెర్సెస్ ఏం తీయలేదు. బైబిల్లో వెర్సెస్ మార్చారా అండి? అదేం లేదు కదా, మార్చలే, యాజ్ గా తీసుకున్నాడు ఆయన. ఇందులో వీళ్ళు వేరే లైన్కి వచ్చారు అంతే అండి, అంతేగాని వాళ్ళ పడకొచ్చారు అంతేగాని వీళ్ళు మొత్తం బైబిల్ని మార్చేసి ఇస్తలేదు. అవునా, యాజ్ గా క్యాథలిక్ చర్చ్ అంటే పోపుకి అగేన్స్ట్ గా ఎదురు తిరిగాడు ఆయన. అంత ఆ ఒక్కటే కాన్సెప్ట్ అయింది మార్టిన్ లూథర్ కింగ్, అంతకు మించి ఏమీ లేదు. అంతకుమించి బైబిల్ మార్చేసి మీకు చెప్పండి శ్రవణ్ గారు, ఈ ప్రొటెస్టెంట్స్ కూడా ఆ తానులో బట్టే కదండి, అందులోంచి వాళ్ళేం కొత్తగా ఏం రాలేదు. వాళ్ళు ఫాలో అయ్యేది బైబిలే, మహా అయితే బుక్స్ తేడా అంతే. వీళ్ళు 66 వాళ్ళు 72 బుక్స్ తేడా, బట్ ద బుక్ విచ్ దే ఆర్ ఫాలోయింగ్ ఇస్ ద సేమ్. కాన్సెప్ట్ బైబిల్ ఒకటి, నెంబర్ ఆఫ్ బుక్స్ తేడా, ద బైబిల్ విచ్ దే ఆర్ ఫాలోయింగ్ ఇస్ సేమ్. నో ఇట్ ఇస్ నాట్ ద కేస్. ఈ పుస్తకాలు తర్వాత తగ్గించారు. ప్రొటెస్టంటిజం వచ్చినప్పుడు, మూవ్మెంట్ వచ్చినప్పుడు, మార్టిన్ లూథర్ కింగ్ వచ్చినప్పుడు ఆయన మొత్తం సెట్ అంతా ఫాలో అయ్యాడు. ఆయన ఒక్క కాగితం కూడా తగ్గించలే, ఆయన యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యాడు ఆయన. హీ వాజ్ ఓన్లీ అగేన్స్ట్ ది క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ పోప్ ఉన్నాడు చూసారా, హెడ్ ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్, ఆయనకి అగేన్స్ట్ అంతే. బట్ ద బుక్ స్టేడ్ యాజ్ ఇట్ ఈస్, నో చేంజ్ ఎట్ దట్ టైం. తర్వాత కాలంలో జరిగిన కథలు ఇవన్నీ కూడా, ఈ పేజీలు చింపేయడాలు, మళ్ళీ కలిపి కొట్టడాలు, ఇవన్నీ కూడా తర్వాత జరిగాయి. ఇవన్నీ కూడా మరి ఏం చెప్పంటారు చెప్పండి. ఎందుకంటే ఈ మార్టిన్ లూథర్ కింగ్ రైట్ హ్యాండ్ పర్సన్ ఒక అతను ఉన్నాడు, ఫిలిప్ మెలన్కాన్ అని చెప్పి, మెలన్కాన్ దిక్కుమని పేరు ఏదో. స్త్రీలు పిల్లల్ని కంటూ బలహీనపడినా పర్వాలేదు, పిల్లల్ని కంటూ చనిపోనివ్వండి అని చెప్పి, స్త్రీలు పిల్లల్ని కనటానికే ఉన్నారని చెప్పి జాన్ క్వాలిన్ అనే ఆయన ఇంకొక అద్భుతమైన వ్యక్తి, స్త్రీలకు రాజకీయ సమానత్వం అక్కర్లేదన్నాడు. మరేం చేద్దాం, ఎంత అద్భుతమైన మరి జ్ఞానం విజ్ఞానం పంచారు. మరి అంటే కాదు, నేను ఎక్కడో చదివాను, బ్రిటిషర్స్ ఉన్న టైంలో కొన్ని పబ్లిక్ ప్లేసెస్ లో డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డ్స్ పెట్టేవాళ్ళంట. సో ఇక్కడ వీళ్ళేంటి, బ్రిటిష్ కాలంలో అంటే వీళ్ళు ఇక్కడ డాగ్స్ అండ్ విమెన్ ఆర్ నాట్ అలౌడ్ అని పెడుతున్నారా? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దాంట్లో ఉమెన్ బదులు ఇండియన్స్ రాశారు అంతే. దట్ ఈస్ ఓన్లీ థింగ్. డాగ్స్ అండ్ ఉమెన్స్ రిమైన్ ది సేమ్. దట్ ఈస్ వాట్ అకార్డింగ్ టు ది బైబిల్. వాళ్ళు ఎట్లా ఉందంటే అట్లా. వండర్ఫుల్ ఎనాలజీ, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు పైగా వాటికి. ఏమండి ఎస్కే గారు చెప్పండి.
మరి మీరు ఏమి కామెంట్లు పాస్ చేయకపోతే అలాగే మరి? అరే మాట్లాడొద్దని చెప్పారు కదండి. అయ్యయ్యో! మాట్లాడకూడదు అన్నది బైబిల్లో, మేం కాదు కదా. అంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి మాట్లాడొద్దని చెప్పారేమో అనిపిస్తుంది. లేదు లేదు, అది మా అభిప్రాయం కాదు. బైబిల్ అది పరిశుద్ధ గ్రంథం ప్రకారం అది మేము చెప్పేది. అదే మీరు పరిశుద్ధ గ్రంథం ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. మరి అవ్వాలి అని ఏమాత్రం అలా ఉన్నా వీటన్నిటికీ మీరు రెడీ అయిపోయి మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఏమీ లేదు, వద్దని ఎవరు అనట్లేదు. అదే ఇప్పుడు మనం చదివిన ఈ వర్సెస్ ని చర్చ్ లో ఎట్లా చెప్తారు? చర్చ్ లో చెప్తారు, టైగర్ చాలా ఎక్కువ ఆశపడుతున్నారు. ఎప్పుడు బైబిల్లో ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. ఐ కెన్ సే పాస్టర్లకి తప్ప, లేకపోతే పుస్తకం అంతా చదివిన వాళ్ళకి తప్ప 90% ఆఫ్ ద పీపుల్ ఇవేమి తెలియవు వాళ్ళకి. ఎందుకు చెప్తారు? బుద్ధున్నవాడు చెప్తాడు అసలు. దీనికి కూడా ఆత్మీయ అర్థం ఏమైనా చెప్తారేమో. కాదండి, పాస్టర్ తన కూర్చున్న కొమ్మను తనకు నరుకోడు కదా. అంత తెలియదు కాదు, అంత తెలియదు కాదులేండి. మరి థియాలజీలో ఏం చెప్తారండి వాళ్ళు? థియాలజీ చెప్తున్నప్పుడు ఎలా చెప్తారు వాళ్ళకి, స్టూడెంట్స్ కి? అది ఆత్మీయ అర్థంలో తీసుకోవాలి. ఏంటి అని అంటే, ఈ పురుష స్త్రీలు ఏంటి ఓ రకంగా థియాలజీలో చెప్పాల్సి వస్తే, ఇక్కడ మనకి శాపం ఉంది కదా, దాని వల్ల ఇట్లా వచ్చారు, లేకపోతే ఇట్లా ఉండేది కాదు వీళ్ళకి, వీళ్ళు కూడా మనతో పాటు సమానంగానే చూసేవాళ్ళు దేవుడు అని చెప్పేసి చెప్పాలని చెప్తారు. శాపం వాళ్ళ వల్ల వచ్చింది, అది చూడండి ముందు అని చెప్పేసి అక్కడికి పాయింట్ వచ్చేస్తారు. మరి అక్కడ శాపం వచ్చేసింది, అయిపోయింది కదా. యెహోవా మూర్ఖుడు చెప్పలేదు కదా, వాళ్ళని చెప్పించేశారు. ఇంకప్పుడు అంటే ఈ పాయింట్ చెప్పలేదు. తీసుకోండి, మీరు ఏ కథ అయినా తీసుకోండి, బైబిల్ ఆ అట్ట నుంచి ఈ అట్ట వరకు చూసుకోండి. ఏ ఒక్క స్త్రీనన్నా కానీ ఒక రకమైన గౌరవం, అట్లీస్ట్ అవకాశం ఇచ్చినట్టుగా ఎక్కడైనా ఉంటుందా అండి? చూడండి, ఏ చూసిన పురుషుల గురించే రాస్తారు, వాళ్ళకి ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్పేసి అని ఉంటాయి. కానీ యూ విల్ నెవర్ ఫైండ్ అవుట్. ఇక మీరు నేను ఇంకో 2 పేజీలు రాసి దాంట్లో అతికిస్తే అప్పుడు ఏమైనా కనపడుతుంది, లేకపోతే కనిపించదు. ఏ ఒక్క స్త్రీయో అన్నారు కదా మీరు ఇక్కడ. ఆ ఏ ఒక్క స్త్రీలలో కనీసం వీళ్ళందరూ ఏదో చిన్నాయన అంటున్న ఆయన తల్లి మేరీకి గాని, లేకపోతే పెద్ద ఆయన అంటున్న ఆయన భార్యలు ఒహోలిబాలకు గాని ఎవ్వరికి కూడా సరైన స్థానం లేదండి ఆ పుస్తకంలో. ఎవ్వరికి కిషోర్ గారు నమస్కారం. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ సార్. స్మాల్ డౌట్ అండి నాకు. ఇప్పుడు వీళ్ళు హలో అంటే వీళ్ళు కాపీ పేస్ట్ మాత్రం అంటారు కదా యూజువల్ గా. అంటే మీరు ఏ వెర్స్ తీసినా ఎక్కడొక్కడ ఏదో గ్రంథంలో, అంటే ఇండియన్ కాకపోయినా ఎక్కడొక్కడ ఏదో మూల ఎవరో దాన్ని తీసుకుంటారు కదా. మరి ఎందుకు అంటే ఇండియన్ హిందుత్వం అప్పటికే మనకి లిటరేచర్ ఏమైనా ఉన్నాయి కదండి, స్త్రీని ఇంత ఇదిగా మనం ఎలివేట్ చేసాం కదా, రామాయణం కానీ మహాభారతం కానీ. మరి అది తెలిసినా సరే ఎందుకు తీస్తారు అంటే, మీరు కావాలని అవాయిడ్ చేశారంటారా ఈ బైబిల్ రాసేవాళ్ళు? వాళ్ళకి అసలు తెలియదండి, అసలు వాళ్ళకి తెలియదండి ఇవన్నీ. మరి అప్పుడు మనం ఇలా చెప్పడం కంపారిజన్ అలాని కాదు, అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ కంపారిజన్ తీసుకొని కానీ ఎక్కడో ఒక చోట ఒక కథన్న ఇరికిచ్చేవాళ్ళు కదా. అసలు వాళ్ళకి తెలియదు అనే నిదర్శనం మనకి బైబిల్ నుంచే కనపడుతుంది కదా. దే డోంట్ నో ఎట్ ఆల్, వాళ్ళకి బుర్రలు లేవనేది చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కనీసం ఈ పౌల్ టైం కూడా ఆలోచన రాలేదంటారు వాళ్ళకి. అంటే పౌలు తర్వాత పుస్తకం ఎన్నిసార్లు మారిందండి? అట్లీస్ట్ ఆ టైంలో అన్న వాళ్ళు ఇరికించాలి కదా, లేదుగా.
చిన్న మాట ఓకే. అండి. ఇందాక మరి పౌలు చెప్పిన వచనాలు చదివాను. తర్వాత పౌలు వెళ్ళిపోయిన చాలా సంవత్సరాలకు కూడా అఫ్‌కోర్స్ ఉన్నాడో లేదో నాకు తెలీదు గానీ, పౌలు వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి తర్వాత వీళ్ళు బిషప్‌లు తర్వాత రాసిన మార్టిన్ లూథర్ కింగ్, ఆ! ఆయన రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, మిడిల్ హ్యాండ్ వీళ్ళంతా రాసినవి కూడా ఇందాకే చదివాను కదా మరి. మీకు ఆ కరెక్ట్ లెక్కన అండి. జాన్ నాక్స్ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు ఇంగ్లాండ్‌లో 1661లో రాశాడు. ఏమంటాడంటే చర్చికి వచ్చే ప్రతి స్త్రీ తలపై ముసుగు వేసుకోవాలని రావాలని శాసనం వచ్చింది. అది ఆనాటికి ప్రొటెస్టెంట్ దేశం అని మర్చిపోరాదు అని ఉంది. ఏంటి ఆ రోజుకి ప్రొటెస్టెంట్ కంట్రీ, ఎందుకంటే ఇంగ్లాండ్‌లో మధ్యలో క్యాథలిక్ నుంచి ప్రొటెస్టెంట్‌గా మారారు కొంతకాలం. అది జరిగినప్పుడు ఓకే. ఆ కాలంలో ప్రొటెస్టెంట్స్ కూడా తలపై ముసుగు వేసుకొని రావాలి కంపల్సరీ అని ఒక చట్టం కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఇంకేం చెప్పాలా? మీకు ఇంకో తర్వాత విషయం తెలుసా? 1887లో ఒక్క నిమిషం సార్. 1867లో న్యూయార్క్‌లో వరల్డ్ కంట్రీ ఉంది కదా మనకి, బిగ్గెస్ట్ టాపెస్ట్ కంట్రీ ఏదో అంటూ ఉంటారు కదా. న్యూయార్క్‌లో ఒక హెల్త్ సెంటర్‌లో తలలపై ముసుగు వేసుకోలేదని చెప్పి స్త్రీలకి వైద్యాన్ని అందించలేదట. మరి ఈ అద్భుతం కూడా చూసారా మరి? దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ కదా. మీరు ఎప్పుడో పౌల్ సంగతి మాట్లాడుతున్నారు, మరి రీసెంట్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. కరెక్ట్ అండి. దీన్ని చెప్పండి. అంటే అసలు వీళ్ళు కంప్లీట్ ఉమెన్ కంప్లీట్ తొక్కడానికే వీళ్ళు యూరోపియన్ కంట్రీస్ అన్ని డిసైడ్ అయ్యాయి. సార్ చిన్న రిక్వెస్ట్, ఒకసారి మీరు గూగుల్ చేయండి. ఇఫ్ యూ క్యాన్ ఫైండ్ అవుట్ వెన్ ఉమెన్ వర్ గివెన్ ఓటింగ్ రైట్స్ ఆర్ ఈక్వాలిటీ ఇన్ యూఎస్ ఫర్ దట్ మ్యాటర్. మీ గూగుల్లోనే ఉంది ఇన్ఫర్మేషన్, నేనేం చెప్పక్కర్లేదు. ఓకే. అది కూడా రీసెంట్ పాస్ట్ లోనే 2007లోనే జరిగింది మరి, అంతకన్నా ముందు లేదు మరి. సో ఇదంతా బైబిల్ పైత్యం అండి, అంతే అంటారా అయితే? ఎస్ అబ్సల్యూట్లీ. అంతే కదండి. ఎస్, మన దగ్గరేమో ఎప్పుడో తరాల క్రిందట మన శంకర భగవత్పాదులు గారు, మండన మిశ్రుడు, మరి ఇద్దరు వాళ్ళు డిబేట్ చేస్తున్నప్పుడు అక్కడ అది కూడా మండన మిశ్రుడు భార్య, ఆవిడ న్యూట్రల్ పర్సన్ గా అపాయింట్ చేశారు. వాళ్ళు బోత్ అగ్రీడ్ దట్ షీ ఈజ్ రైట్ క్యాండిడేట్. ఆమె ఇచ్చింది తీర్పు శంకర భగవత్పాదుల వారు కరెక్ట్ అని చెప్పి. మన దగ్గర ఉండే ఆనవాయితీ అది, వాళ్ళ దగ్గర ఉండే ఆనవాయితీ నిన్న మొన్నటి దాకా ఇది. మరేం చేద్దాం? ఏదో మన దాంట్లో సత్యం ఉంది, లేకపోతే ఆయన కంటే ముందు అంటే శారదాదేవి, మండలి మిశ్రుడి భార్య శారదాదేవి కంటే ముందు కూడా మనకి గార్గి మైత్రి కూడా ఉన్నారు కదండి. ఉన్నారు, గార్గి మీద ఒక సెపరేట్ సెషన్ గార్గి గారు కూడా ఉన్నారు కదా. కరెక్ట్ అండి మాధవ్ గారు. మీకు ఫర్ యువర్ రెఫరెన్స్, ఇలా చాలా మందికి తెలియని విషయం ఒకటి చెప్తా. Do you know how many women contributed to the Vedas? I have no clue. 40. చాలా మంది ఉన్నారు. 40. Oh my God. Yeah. So case closed. Great. Yeah. మరి అదేంటండి, స్త్రీలు వేదం చదవకూడదు, వేదం వినకూడదు, అసలు అర్హత లేదు. లేదు, వేదం చదవద్దని చెప్పలేండి, వేదం రిసైట్ చేయొద్దని చెప్పారు. ఇన్ ది వే ఇట్ హ్యాస్ టు బి రిసైట్. ఎందుకంటే వేద ఇస్ వాయిస్ బేస్డ్ లాంగ్వేజ్ కదా సంస్కృత్. ఆ చదివితే బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది, స్త్రీలకని వద్దన్నారు. అదేమి కంపల్సరీ రూల్ ఏమి కాదు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్. రికమెండేషన్ ఈస్ డోంట్ డూ ఇట్ బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ, ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ఆ తర్వాత మీ ఇష్టం. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ వెదర్ టు రీడ్ ఇట్ ఆర్ నాట్. రిసైట్ ఇట్ ఆర్ నాట్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రిసైట్మెంట్. సరే, చదవద్దన్నారు, దాని వల్ల వేసిన శిక్షలు ఏంటండి? ఏదైనా ఒకటి చెప్పండి. చదవద్దన్నారు, స్త్రీలు చదివారు, దాని వల్ల వేసిన శిక్షలు ఏంటి చెప్పండి. మన పుస్తకాల్లో మరి శిక్షలు రికమెండ్ చేయలేదు మరి. అర్థం అవట్లేదా మరి అక్కడ? అది తప్పు చేయకూడదు అన్నప్పుడు చేసినప్పుడు ఏదో ఒక శిక్ష చేయాలి కదా. అసలు తప్పని అనలేదు కదా, వద్దు అని చేశారు. టైగర్ గారు, ఎక్కువ కాఫీ తాకండి, మీరు ఎక్కువ కాఫీ తాగితే మీకు కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది, మజ్జిగ తాగండి మంచిది అని చెప్పారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్పాను మీకు ఒకటి. ఫాలో అవ్వకపోవడం మీ ఇష్టం. ఫాలో అయితే బాధపడేది మీరే, నా బాధ్యత ఏమీ లేదు. నేను ఓన్లీ చెప్తా సలహా, దట్స్ ఇట్. అది చెప్పింది సలహా. ఆడవాళ్ళు చదవకండి, బికాస్ ఇది జరుగుతుంది, మీకు ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెప్పారు. ఓకే,
విశ్వ గారు మరా ఎస్కే గారు ఇక్కడే ఉన్నామండి. అదే మీరు 2 ముక్కలు చెప్తే నేను 2 విషయాలతోటి క్లోజ్ చేయదలుచుకున్నానండి. అట్లీస్ట్ ఈ పర్టికులర్ సెషన్. మన ఎవరైతే రక్షింపబడిన మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మనకి మత్తయి సువార్తలో చాలా మంచి మాట ఒకటి ఉంది. అది వాళ్ళు కొంచెం చదివి అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఓకే, ఒకవేళ మీరు మేము ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటే, ఎందుకంటే ఎవరు చేయట్లేదు ఇక్కడ, కామ్గా ఉన్నట్టు చదువుతున్నాం. ఒకవేళ మీరు అనుకున్నా కూడా మీరు ధన్యులే, మిమ్మల్ని ధన్యులు చేస్తున్నాం అనమాట. అలానే 5వ అధ్యాయం 44వ వచనం అండి, నేను మీతో చెప్పినది ఏమనగా, అంటే నేను కాదండి, దాని ఏమంటారు, మన మనుష్య కుమారులు మనుష్య కుమారులు అయినటువంటి యేసు వారు చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. సో చక్కగా ఎవరైతే మీరు అనుకుంటున్నట్టు మిమ్మల్ని కాస్త అటు ఇటుగా చేస్తున్నట్టు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి, మరియు వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేయడం నేర్చుకోండి. నేనా చెప్పట్లేదండి, మనుష్య కుమారులు వారు చెప్తున్నారు. ఉన్నదిగా అవునండి, అసలు లాంగ్వేజే చెప్తావా? ఏంటోనండి, ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే బైబిల్ వాక్యాన్ని తప్పకుండా పాటిస్తున్నాను అనమాట. నోరు మూసుకు కూర్చుంటున్నాను. ఎంతటి ప్రభావం ఉందండి ఈ వాక్యము లేడీస్ మీద. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. ఈ జస్ట్ 2-3 మాటలు విన్న ఈ రోజు ఈ మన ఫైర్ బ్రాండ్స్ అనే ఇద్దరు కూడా కామ్గా ఉన్నారండి. నాకు ఇది ఎందుకు చాలా బాగా నచ్చింది. ఐ వాంట్ ఇంప్లిమెంట్ ఇట్ అండి. ఐ ఫీల్ సో హ్యాపీ అనుకోవడానికి చాలా బాగుంది. అయితే నేను బ్లాక్ టైగర్ గారికి ఒక హెల్మెట్ బహుకరిద్దాం అనుకుంటున్నాను ఈ సందర్భంగా. అవునా అండి, చేయండి. ఎందుకంటే ఇది ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తే మీ నెత్తి మీద అప్పడాల కర్ర గరిట అంత మైకులేం కాదండి, అంత మైకులేం కాదు, అందుకని అంత మైకులేం కాదు, ఇలాంటివన్నీ మేము స్పాన్సర్ చేస్తాం అన్నమాట మీకు. ఏం పర్వాలేదు. ఇప్పుడు నేనంత అమాయకుడేం కాదు, అంత పిచ్చోడినా. ఇంట్లో ఉంటే ఎందుకు మాట్లాడతాం, నువ్వు మూసుకొని కూర్చుంటాం, లేం కాబట్టి మాట్లాడుతున్నాం అంతే. అంటే ఇంట్లో ఉంటే మీరు ఫీల్ అవుతారు అనమాట. అయ్యో రామా, వదిలేండి. అంతేనండి, మరి ఆడవాళ్ళని కూర్చోమన్నారు. ఇలాంటి ప్రమాదాలే పోనీ బైబిల్ పుస్తకంలో చక్కటి ధర్మశాస్త్రంలో రాశారు. మరి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని ఆడవాళ్ళ వల్ల, అంటే పుస్తకంలో రాసింది కరెక్టే అన్నమాట. వారానికి ఒకసారి బ్లాక్ టైగర్ గారు మ్యూట్ లో చదివారు. రోజు చదివే వాళ్ళకి డౌట్స్ ఎందుకు రావట్లేదు? రోజు చదువుతారు కనుక. అలా అంటారా? మనం వారానికి ఒకసారి ఫ్రిడ్జ్ లో బుర్ర పెడతాం కనుక ఈ వారం అంతా ఉన్న వేడి మన బుర్ర కొంచెం పనిచేస్తుంది. వాళ్ళు రోజు బుర్రని ఫ్రిడ్జ్ లోనే పెడతారు కనుక ఆల్రెడీ అది ఫ్రీజ్ అయిపోయి ఉంటది అనమాట. బాగా చెప్పారు. అసలు పుస్తకం మీరు బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే మీరు పుస్తకం చదవకూడదుగా. ఎందుకంటే పుస్తకం స్టార్టింగ్ మీరు నమ్మాల్సిందే, మీరు నమ్మాలి. నిజ దేవుడు, నిజ పుస్తకం అంటారు కదండి. మరి అది పెట్టకపోతే కుదరదుగా. అసలు ఫస్ట్ చేయాల్సిన పనే అది. మరి ఆ పుస్తకం తెరిచే ముందే బుర్రను తీసుకెళ్లి ఫ్రీజర్ లో పెట్టేసి పుస్తకం తెరవాలన్నమాట. కరెక్ట్. ఇది ఫిలాసఫీ. సరే, మనం సెషన్ క్లోజ్ చేసేద్దాం. మరి ఎవరైనా లాస్ట్ వర్డ్స్ ఒకళ్ళు చెప్పేస్తే వీళ్ళు క్లోజ్ చేసేసాం. ఇందాక నుంచి నవీన్ మాట్లాడేది. నవీన్కి ఒకసారి అవకాశం ఇద్దాం. నవీన్ సార్ చెప్పండి సార్, వింటున్నా. ఏమన్నా 2 వాక్యములు చెప్తే నెమ్మదిగా క్లోజ్ చేద్దామని.
బైబిల్ గురించా సార్? ఏమో whatever బైబిల్ పాపం గురించి. లోకంలోనే లేడనుకుంటా బిడ్డ. ఫీజ్ అయిపోయి హార్ట్ అయిపోయి ఎవాపరేట్ అయిపోయినట్టున్నాడు. ఇది బైబిల్ గురించి సారికి ఇప్పుడు నాకు చెప్పింది ఏందయ్యా బైబిల్ గురించే. అంటే కాదు సార్, మంచి వాక్యాల కోసం వెతుకుతున్నా అనమాట అప్పటి నుంచి, ఒకటి దొరకలేదు, అందుకని అడుగుతున్నా. ఇంకా కొంచెం టైం ఇస్తే అత్యాశ అంటారు దీన్ని. ఏమంటారు తెలుసా? మా ఊళ్ళో దీన్ని అత్యాశ అంటారు. అవును సార్, అది నిజమే. కష్టం సార్, తిమిరి ఇసుక నుండి తైలము తీయవచ్చు, తిమిరి ఇసుక నుండి తైలము తీయవచ్చు, వెరకి కుందేటి కొమ్ము సాధించవచ్చు, మృగతృష్ణ నీళ్లు త్రాగవచ్చు, బైబిల్ అందు మంచి వాక్యాలు చదివి బైబిల్ అందు మంచి వాక్యములు రంజింపలేమయ్యా. వినవయ్యా నవీన్ మామ. మాధవ్ గారు అద్భుతంగా మన భర్తూరి సుభాషితాల్ని ఏదైతే తెలుగులోకి అనువాదం చేశారో, ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యం ఒకటి పెట్టారు. అది ఏనుగు లక్ష్మణ్ కవి గారు రాశారు, ఇది పీనుగు మణిమాధవి గారు రాశారు. సరిపోయింది. సో టైగర్ గారు లాస్ట్ వర్డ్స్. ఆగండి, ఈ ఊహ చాలా బాగుంది. అక్కడే ఉన్నారు కొద్దిసేపు, నన్ను డిస్టర్బ్ చేయకండి మీరు, కానీ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. వండర్ఫుల్. ఎస్కే గారు. ఏముందండి, మమ్మల్ని మాట్లాడొద్దనే కదా చెప్పింది, ఫాలో అవుదాం నెమ్మదిగా. ఆలోచిస్తున్నాను నేను కూడా, ఎలా ఇప్పుడు అందరూ టైగర్ లాగా తయారైపోయి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే. మీరు కరెక్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలన్నా. వండర్ఫుల్, బాగుంది బాగుంది. టైగర్ గారి కంటే మాధవ్ గారు స్పాన్సర్ చేస్తున్నారు హెల్మెట్. మరి మా ఇంట్లో ఉండే జనాలకి ఎవరిస్తారో. నేను చేస్తానుగా. నేనున్నారు, విశ్వ గారు ఉన్నారు, టైగర్ గారు ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు, నవీన్ ఉన్నారు, ఇంతమంది ఉన్నాం కదా మేము. డోంట్ వరీ. పురుష బాధితుల సంఘం అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏమేం పర్వాలేదు, ఇట్లా హెల్మెట్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాన్సర్స్ మేమే. వండర్ఫుల్. విశ్వ గారు. యా, ముగింపు వాక్యాలుగా ఎఫెసీయులు 5వ అధ్యాయం 22-24 ఏదైతే లోకప్రియమైన వాక్యాలు ఉన్నాయో, సంగమునందు ఉన్నప్పుడు స్త్రీలు మాట్లాడరాదు, వారికి ఏమైనా డౌట్లు వచ్చినచో ఇంటి కడకు పోయి భర్తలను అడగవలెను, భర్తకు అధీనురాలై ఉండవలెను అనే వాటితోటి ముచ్చటగా 3 వాక్యాలతోటి ముగిస్తున్నాను సార్. దేవునికి స్తోత్రం. వండర్ఫుల్. కిషోర్ గారు. అంటే చాలా వరకు రిలీజియన్స్ అన్ని మగవాళ్ళు క్రియేట్ చేసినవి కాబట్టి, సో ఆబ్వియస్లీ మగవాళ్ళు వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది మొత్తం అంతా రిలీజియన్స్. సో ప్రేక్ష పాత్ర పోషిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. మన హిందూ మతంలో అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ గార్గేయి అని ఒక ఉంటారు, నాకు కరెక్ట్ గా డీటెయిల్స్ తెలియదు కానీ ఒక ముని, గార్గా ముని యొక్క కూతురు అనుకుంటా, ఆవిడ భార్య కూతురు, నాకు కరెక్ట్ తెలియదండి. సో మన దాంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అమ్మవారిని పూజించడం, అంటే లేడీ గాడ్స్ ని పూజించడం, ఇవన్నీ ముందు ఉండేవి. ఈవెన్ అరేబియన్ ట్రైబ్స్ లో కూడా పూర్వం లేడీస్ ని పూజించేవాళ్ళు. మీరు ఈవెన్ చూస్తే ముహమ్మద్ ప్రవక్త యొక్క మొదటి భార్య, ఆవిడ పేరు నాకు గుర్తుకు లేదు సరిగ్గా. సో ఆవిడ షీ యూస్ టు మేనేజ్ ఎంటైర్ బెటాలియన్, లైక్ ఏంటంటారు దాన్ని, ఎడార్లో వర్తక వ్యాపారం అంతా ఆవిడ మొత్తం హ్యాండిల్ చేస్తూ ఉండేది. సో మెయిన్ గా భార్య మొత్తం ఖదీజా ఆవిడ ఫాదర్ చనిపోతే ఆవిడ మొత్తం మేనేజ్ చేసేది. ఆవిడ రిచెస్ట్ బిజినెస్ ఉమెన్ అనమాట ఆ టైంలో. మొత్తం సో మొత్తం బిజినెస్ అంతా ఆవిడ చూసుకునేది. సో వన్స్ అబ్రహామిక్ రిలీజియన్స్ స్టార్ట్ అయ్యాయి, ఈ చేంజ్ ఈక్వేషన్స్ ని ఇంబ్యాలెన్స్ అయిపోయిందండి. యాక్చువల్ గా అక్రాస్ ద వరల్డ్ దేవతల్ని, అమ్మవారిని, అంటే అమ్మవారి లేడీ రూపంలో ఉన్న దేవతల్ని పూజించడం అనేది
మనకు కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడిని పూజించడం అనేది మనకి ఎస్పెషల్లీ యూరోపియన్ అటువైపు అంటే అలాగుంది. కానీ ఒకసారి అబ్రహామిక్ రిలీజియన్స్ యొక్క దండయాత్ర అయిన తర్వాత ఆ ఈక్వేషన్స్ అన్ని చేంజ్ అయ్యి ఇప్పుడు మన ఇండియాలో కూడా ఒకప్పుడు అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు. అంటే నేను జనరల్ గా చెప్తున్నానండి, ఒకరికి తీసుకోవడం కాదు. ఇప్పుడు మనకి ఈవెన్ కృష్ణుడు దాంట్లో ఇది గోపికలందరూ ఒక వ్రతం తీసుకుంటారు. వ్రతం తీసుకొని చెరువులో స్నానం చేస్తూ ఉంటారు, యమునా నదిలోను చెరువులోను. ఇప్పుడు కృష్ణుడు 9 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లవాడు. అంటే మీరు అనుకుంటారు ఎన్టీ రామారావు అంత పర్సనాలిటీ కాదండి, చిన్నపిల్లవాడు. ఆయన బట్టలు దొంగలిస్తాడు కదా, ఆ టైంలో వాళ్ళందరూ వ్రత నియమం ఉంటారు. సో ఇది అక్రాస్ ఈ ఇండియాలో కూడా ఒకప్పుడు బాగా అమ్మవారిని పూజించడం అనేది అక్రాస్ ఇండియా ఉండేది. తర్వాత మన కృష్ణుడు, కృష్ణుడు లేకపోతే రాముడు ఇలాంటి వాళ్ళు కొంచెం స్పేస్ ఆక్యుపై చేయడం మొదలు పెట్టారు. అంటే అవతారాలు వచ్చాయి. కానీ ఒకప్పుడైతే ఒక జనరల్ అక్రాస్ ద వరల్డ్ దేవతల్ని పూజించడం, దేవతని భూదేవి అంటున్నాం కదా, అలాగే ఎర్త్ ని పెద్దని ఫెమినైన్ ఫామ్ పెట్టి మనం దేవుళ్ళుగా పూజించేవాళ్ళం. ఈవెన్ నార్త్ ఈస్ట్ లో కూడా చాలా వరకు కొన్ని ట్రైబ్స్ లో ఆడవాళ్ళే మొత్తం వాళ్లే రూల్ చేస్తుంటారు. అంటే మొత్తం ఎఫర్ట్స్ ని వాళ్లే చూస్తుంటారు. సో అది చాలా న్యాచురల్ థింగ్ యాక్చువల్ గా. కానీ అబ్రహామిక్ రిలీజియన్స్ వచ్చిన తర్వాత అవన్నీ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యాయన్నట్టు అనిపిస్తుంది. అదే సార్, నేను అందుకంటే ఏం చెప్ప అంటే వాళ్ళు తగ్గట్టు వాళ్ళు రాస్తున్నారు. వండర్ఫుల్. వీణా గారు వచ్చారు, నమస్కారం అండి. నమస్కారం అండి వీణా గారు. నమస్కారం అండి. చెప్పండి, మీరే ఏమన్నా అడగండి, నేను నాకు దోస్తు నేను చెప్తాను. అయ్యో మేము అడగడం కదండి, మీరంతా విన్నారు, మీ అభిప్రాయం మీరు చెప్పడమే. మీకు ఎలా అనిపించింది, మీరేమైనా చెప్పదలుచుకుని చెప్పేసేయండి. ఓకే, ఏం లేదు, మొన్న 2 days బ్యాక్ నేను ఒక టీచర్ని. ఓకే, హలో చెప్పండి. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని, ఇక్కడే ఓల్డ్ సిటీలో పనిచేస్తాను. అయితే ఈ మొన్న ఒక టీచర్తో అన్నది ఉర్దూ మీడియం స్కూలు, నేను తెలుగు పండిట్ను. అయితే మొన్న ఒక టీచర్ అంటే ఆమె టీచర్ కూడా కాదు, బాబుఖాన్ ఎస్టేట్ నుంచి కొన్ని ఈ ఉర్దూ మీడియం స్కూల్స్ కి అపాయింట్ చేస్తారనమాట, అట్లా కొంతమందిని. అయితే ఆమె ఇక్కడ వీళ్ళకు ఉర్దూ నమాజ్ ఎట్లా చేయాలి ఏంటి వాళ్ళ యొక్క విధానాలు అవన్నీ చెప్పడానికి వస్తుంది, పిల్లలకు నేర్పించడానికి, అరబీ నేర్పించడానికి. అయితే నేను ఆమెతో అన్నాను, నాకు మీరు క్రిస్టియన్స్ ఒకటే కదా, మీ అబ్రహామిక్ మతాలే కదా, సారా అబ్రహాము అది నాకు తెలుసు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అవుతారు, మీరు అదే యెహోవానే మీరు కూడా అల్లా అని చెప్పి పేరు మార్చి కాస్త కొన్ని మార్చి మీరు అదే ఫాలో అవుతున్నారు కదా మా ఇవన్నీ అసలు అయితే ఇవంతా కల్పిత పాత్రలు ఇవన్నీ నేను చెప్పాను అనమాట. మోషే సృష్టించిన మతం ఇది, అక్కడ మహమ్మద్ సృష్టించింది నాకు తెలుసు. అంటే కొన్ని సేమ్ అన్నాను. నన్ను లోతు కూతుర్లది అని చెప్పాను. తర్వాత దావీదు బెస్ట్రిబా వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు గుడారాలు వేసి అందరినీ పిన్న తల్లులను తోటి సెక్స్ చేసి ఇవన్నీ ఉన్నాయి మీ దాంట్లో బైబిల్లో. మీరు కూడా మీకు కూడా ఇది వర్తిస్తుంది అంటే లేదు కొన్ని అంటే మరి దావీదు వాళ్ళందరిది ఉంటది కదా అని నేను అన్నాను అనమాట. యోధా మతము అని అంటారు, యోధా తామర వాళ్ళ యొక్క వారసత్వ వంశంలోనే జీసస్ పుట్టిండట. అసలు జీసస్ అనేది కూడా కల్పిత పాత్రనే. ఎంతో మంది ఆ పేరుతోటి ఆ కాలంలో ఉండేవాళ్ళు. సిలువ వేయడం కూడా ఆ కాలంలో కామన్, అది సహజము. సిలువ ఎంతో మందికి వేసేది, కావాలని చెప్పేసి వీళ్ళు ఇట్లా సృష్టించారు కల్పిత పాత్రలు అది ఇదని అన్నాను. అంటే చప్పుడు చెక్కకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడెప్పుడేమో కొంతమంది మమ్మల్ని నన్ను ఇది చేస్తుండే వాళ్ళ ఎక్కువ కదా, నేను ఒకదాన్నే కదా. ఇంకా తర్వాత మహమ్మద్కు 27 మంది ఎంతమంది భార్య కాదు 11 మంది అన్నాడు. అంటే మరి 6 ఏళ్ల పిల్లను 7 ఏళ్ల పిల్లని పెళ్లి చేసుకున్నాడంట కదా, అది తప్పు కాదా అని అంటే పెద్దగా అయినాక మెచ్యూర్డ్ అయినాకనే అంటే మరి అట్లా అంత చిన్నపిల్లని చేసుకోవచ్చా అంత వయసు తేడా తోటి కొన్ని ఇట్లాంటివి ఉన్నాయి కదా మీ దాంట్లో అని అన్నా.
అనుకుంటూ ఇంకా వెళ్ళిపోయింది అనమాట. నేను చెప్పింది కరెక్టే కదా అండి? అవునా కదా అండి? కరెక్ట్ అండి. ఇంతకుముందు మా దాంట్లోనే ఒక టీచర్ నన్ను ఖురాన్ చదవమన్నది. నాకేం అవసరం మీ బుక్ చదవడానికి, మా జీవిత కాలమే మాకు సరిపోదు, మా యొక్క గ్రంథాలను చదవాలంటే ఒక మనిషి జీవిత కాలమే సరిపోదు, మీరు మాకేం అవసరం, మీరు అట్లనే చదువుతారా అని అంటే, ఈ ఖురాన్ అందరిది, అందరు చదవాలి అంటే మాకు అవసరం లేదు, మావి మాకున్నవి, మావే మాకు చదువుకోవడానికి సమయం సరిపోదు, జీవితం మొత్తం చదివినా కూడా మాకు సరిపోదు జీవితకాలం, ఇక మీది మేమెందుకు చదువుతాము, మాకేం అవసరము అని చెప్పిన. కాదు అందరి దేవుడు అంటే మాకు కాదు, మాకు సంబంధం లేదని చెప్పిన. ఇలా అప్పుడప్పుడు ఒకరిద్దరు ఇట్లా మాట్లాడతారు అన్నమాట. అది నేను వాళ్ళు లేరు ఇప్పుడు ఆమె, కానీ ఏదో ఈమెతోటి ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఇట్లా ఉంటదంట, మీది వాళ్ళది ఒకటేనా అని చెప్పేసి అడిగితే కొన్ని ఒకటే అని అన్నది. అంటే మరి వాళ్ళ అవే పేర్లు కదా అండి, ఏమంటారు ఆయన పేరు, ఇస్మాయిల్ గురించి అన్న, మళ్ళా తర్వాత దావీదు కొడుకు అదే బెస్తిబాకు దావీదుకు పుడతాడు కదా, ఫస్ట్ ఒక పిల్లగాడిని చంపేస్తాడు కదా, తన కొడుకేనా లేకపోతే బెస్తిబా భర్త తోటి పుట్టినవాడా అని చెప్పేసి చంపేస్తారు కదా. మళ్ళా ఇంకో కొడుకు పుడతాడు కదా, ఆయన పేరు ఏం పేరు, మన ఏమో పేరుందండి, కాతోటి వస్తుంది, బెస్ట్ బాకు. అయితే ఇవన్నీ నేను చెప్పే వరకు అమ్మో ఈమెకు బాగానే తెలిసినట్టుందని చెప్పేసి అప్పుడు చెప్పి వెళ్ళిపోయింది. మంచి సమాధానం చెప్పారు తల్లి, సూపర్. అదే ఇందాక మేడం బాబు ఖాన్ ఎస్టేట్ అంటే ఏంటండి, బాబు ఖాన్ ఎస్టేట్ అంటే మీది అది మైనారిటీ స్కూల్ ఉంది అదే కదా, బషీర్బాగ్ లో ఉంది కదా, అది గవర్నమెంట్ మైనారిటీ స్కూల్. ఇట్స్ ఓకే. సో డీటెయిల్స్ అవసరం లేదు, లెట్ ఇట్ గో. చేస్తారు అంతే. శ్రవణ్ గారు ప్రొసీడ్ అండి, డీటెయిల్స్ వద్దు. సో ప్లీజ్ ప్రొసీడ్. ఉంటానండి, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. సో అందరూ అయిపోతే ఫైనల్ గా ఎందుకంటే నేను ఒకసారి ఆ స్కూల్ కి వెళ్ళాను సార్, ఆ స్కూల్ కి నేను ఒకసారి వెళ్ళాను, దట్స్ వై ఐయామ్ ఆస్కింగ్. యాక్చువల్లీ ఈయన బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు అనేది ఈజ్ ఎ వెరీ రిచ్ పర్సన్ అండి. ప్లస్ ఆయనకి రకరకాల వక్ఫులు క్రియేట్ చేశారు, అంటే ట్రస్ట్లు, ఇస్లామిక్ ట్రస్ట్లు క్రియేట్ చేశారు. వాటి ద్వారా ఆయన ఇస్లాం మత ప్రచారానికి ఆయన చేయిస్తుంటారు. బట్ ఈ యాక్చువల్లీ ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్ టు డీల్ విత్. ఎందుకంటే ఒక్కసారి కాదు, వేరే రకంగా లేదు, మీరు చెప్పింది చాలా కరెక్టే. ఎందుకంటే వీళ్ళల్లో ఉన్న కొంచెం మూఢత్వం కూడా వాళ్ళ వల్ల చెప్పడం వల్ల పోతుంది. మీరు చెప్పింది 100% కరెక్టే. అది థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఒక 2 ముక్కలు మాట్లాడతానండి. ఇందాక ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను, ఆ స్టేట్మెంట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్. యాక్చువల్లీ స్త్రీలని కుక్కలతో పోల్చినట్టుగా బైబిల్లో ఉంది. సో ఆ లెక్కన యేసు ప్రభు అనే వాళ్ళ దేవుడిని కన్నా తల్లిని కూడా వాళ్ళు ఆ స్టేజ్కి తీసుకెళ్లారా మరి అనేది నా యాక్చువల్లీ థాట్ ప్రాసెస్. అందుకని అలా అనాల్సి వచ్చింది, కానీ ఇంటెన్షనల్గా పని కట్టుకుని ఆవిడ కుక్క అనడం నాకు ఉద్దేశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవసరం కూడా లేదు. సో బేసిక్లీ విత్ దట్ ఈ బుక్ ప్రకారం అయితే స్త్రీలు మాట్లాడకూడదు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత వాళ్ళని చాలా తక్కువగా, అసలు కొన్ని చోట్ల అయితే అసలు మనుషుల్లా కూడా ట్రీట్ చేయలేదు. కాబట్టి సో బేసిక్గా ఆ థాట్ ప్రాసెస్ వాళ్ళ పుస్తకంలో ఉందని ప్రూవ్ చేయడమే మన వంతు. సో ఇక్కడితోటి నా ఈ స్టేట్మెంట్ తోటి ఈ సెషన్ని మనం క్లోజ్ చేసి, మళ్ళీ ఇంకా బైబిల్లో ఇలాంటి ఆణిముత్యాలు ఇంకా చాలా రకాలు ఉన్నాయనుకోండి. సో ఆణిముత్యాలు కూడా మనం వెలికి తీసి చక్కగా అలా ఎలా రాసింది అనేది మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం ఫ్యూచర్లో చేద్దాం. ఈ రోజుకి ఈ సెషన్కి స్వస్తి.